Serial number 31, question number 1800, Minister for Agriculture. అధ్యక్ష, ఏ ప్రశ్న కావునండి, బి ప్రశ్న లేదండి, సి లేదండి, డి ప్రశ్న ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు. శ్రీ బాలు నాయక్ నేనావత్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో వాళ్ళ రికార్డు స్థాయిలో ధాన్యాలు పండించేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి బోనస్ ద్వారా కావచ్చు, అనేకటువంటి కార్యక్రమాల ద్వారా ఇవాళ రాష్ట్రంలో సుమారుగా రబీ సీజన్లోనే 152 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. అయితే అధ్యక్ష, రైతులు పండించినటువంటి పంటకు సరిపోనన్ని గోదాముల నిర్మాణం లేక గతంలో చాలా ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం అధ్యక్ష. నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి కొన్ని చిన్న గోడాములు తప్ప రైతుల యొక్క ధాన్యాలను నిల్వ ఉంచేటువంటి గోడాములు లేకుండే అధ్యక్ష. కానీ వాళ్ళ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి నా నియోజకవర్గానికి కూడా 10 మెట్రిక్ టన్నుల గోదాం ఇచ్చి 10 కోట్ల రూపాయలతో మంజూరు చేసి ఇవాళ త్వరతగిన పూర్తి చేసే నిర్మాణంలో ముందుకు చేపడుతున్న వారికి మనస్ఫూర్తిగా నా హృదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, ఇంకా కూడా అధ్యక్ష, రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు వర్షాలు వచ్చినప్పుడు కానీ వారికి సరిపోనటువంటి గోదాము లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాటి వాస్తవం. అందుకని ఇంకా నూతనంగా గోదాము నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని చెప్పేసి మరి గౌరవ మంత్రి తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నా దగ్గర ఇంకా మొన్న వచ్చినప్పుడు చూసింది సార్, వారికి కూడా తెలుసు నా నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ గోదాము నిర్మాణం చేపట్టడానికి మరి దేవరకొండ ప్రాంతంలో వారు మరి ఎక్కువ గోదాముల నిర్మాణం చేపట్టాలని తమ ద్వారా కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష, పంటలు మరి తెచ్చినప్పుడు గోనె సంచులు అదేవిధంగా టార్పెన్లు కొంత ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచడానికి మరి అధికారులు అందరూ కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని తమ ద్వారా కోరుతూ, ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేపడుతుందో రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఈ సందర్భంలో మరిన్ని గోదాముల నిర్మాణం చేపట్టాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. పంటలు ఎక్కువ పండడం నుంచి గోదాములు కూడా ఎక్కువ అవసరం వస్తుంది అధ్యక్ష. దానికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఇది ముందు దృష్టిలో పెట్టుకొని మరి గోదాములు చాలా కాన్స్టిట్యున్సీస్లలో ఇచ్చుంటారు. మా దగ్గర కలవకుర్తికి వెల్దండ అదేవిధంగా కడ్తాల్ మండలాలకు గోదాములు శాంక్షన్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా కలవకుర్తి ప్రాంత ప్రజల తరఫుకెళ్ళి రైతుల తరఫుకెళ్ళి ధన్యవాదాలు ప్రభుత్వానికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయినా కూడా అధ్యక్ష, గతంలో ఎక్కువగా లేక ఉండడం నుంచి మరి పంటలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి ఎక్కువగా రావడం నుంచి ఆ టైంలో ఇన్ టైంలో వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ధాన్యం కలెక్ట్ చేసిన తర్వాత గోదాముల దగ్గర తీసుకెళ్ళడానికి కానీ ఆ లారీలు ఇన్ టైంలో రాకపోవడం కొద్దిగా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. గతంలో గౌరవ మంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పంపించారు, కానీ ఎవ్రీ టైం మేము అది పంపించలేము. దాన్ని కొద్దిగా రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వర్షాలకు రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము తీసుకెళ్ళినప్పుడు సరి అయిన టైంలో తీసుకెళ్ళకపోతే అక్కడ కలెక్ట్ చేస్తలేరు ధాన్యాన్ని, ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దాన్ని గౌరవ
మంత్రి గారు మరి దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలానికి ఆ ఇబ్బందులు లేకుండా చూస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ గోనె సంచులు అది ఫిలప్ చేయడానికి ఒక్కోసారి 5,000 10,000 ఇస్తున్నా కూడా అవి సరిపోతలేవు అధ్యక్ష. అక్కడ ఎంతైతే ఎక్స్పెక్టెడ్ ధాన్యం వస్తుందో దానికి సరిపడా మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ తోటి ఇన్ టైంలో తీసుకొని దాన్ని పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. దాని ద్వారా సంచులు లేవు కాబట్టి మేము ధాన్యం తీసుకోలేకపోతున్నామని చెప్పేసి అక్కడున్న ఆఫీసర్స్ చెప్పడం కొద్ది ఇబ్బందిగా ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇన్ టైంలో రాబోయే కాలానికి మరి ఆ వర్షాలు పడుతున్నప్పుడు ముఖ్యంగా ఆ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను తెలియజేస్తూ, మరి మా ప్రాంతంలో ముఖ్యంగా నాకు అవకాశం ఎక్కువగా రాకపోవచ్చు మళ్ళీ అడగడానికి, మన స్ప్రింక్లర్స్ కూడా అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ బాగా ఇచ్చినారు, ఇంతవరకు ఒక 1,500 వరకు ఇచ్చినారు అక్కడ స్ప్రింక్లర్స్. వర్షాలు వచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. కాలువలు కొద్దిగానే వచ్చినాయి, మాకు టేలెంట్ కాబట్టి అక్కడ ఆ కుంటలు తర్వాత చెరువులు నిండిన తర్వాత బోర్లతోటి వ్యవసాయం చేసుకుంటారు. ముఖ్యంగా మరి ఆ కాలువ రాని టైంలో ఈ స్ప్రింక్లర్స్ తోటి ఆ బోర్లది అయితే ఎక్కువ ఏరియా కల్టివేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మాకు 1,500 కాకుండా ఇంకా ఎక్కువగా స్ప్రింక్లర్స్ శాంక్షన్ చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. దాదాపుగా ఒక 2,000. మా ప్రాంతం ముఖ్యంగా అటు కాలువలు లేకుండా లేదు, మరి కాలువలు ఉన్నాయని చెప్పడానికి లేదు. ఒక్క సీజన్లో మాత్రమే మరి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తాయి, మిగతా రోజులలో ఇబ్బంది పడతారు. కాబట్టి స్ప్రింక్లర్స్ తోటి అయితే ఎక్కువగా మరి కల్టివేట్ చేయడానికి అవకాశం వస్తుంది, రైతులు బాగుపడతారు. కాబట్టి మరి గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చెప్తున్నా, మీ ద్వారా ఒక 2,000 స్ప్రింక్లర్స్ శాంక్షన్ చేయాల్సిందిగా. ఎంతో అంటే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బాగా ఇస్తున్నారు గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అందులో ఇంకా కొద్దిగా ఎక్కువగా ఈ స్ప్రింక్లర్స్ ఇచ్చినట్టయితే మరి వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. మరి ఎక్కువగా నీళ్లు దుర్వినియోగం కాకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. శ్రీ మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా కాన్స్టిట్యూన్సీలో కోయిర్ మండలం మరి అదేవిధంగా జహీరాబాద్ మండలంలో ఎర్రమట్టి ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఈ వెట్ క్రాప్స్ అంటే ఆలుగడ్డ కానీ పసుపు కానీ అల్లం కానీ ఎక్కువ పండిస్తుంటారు. ఆ పండిన పంటను బోయినపల్లికో మరి ఇక్కడ ఓల్డ్ సిటీకో తీసుకొస్తే అక్కడ ధరలు లేక వాళ్ళు కొందరు బాధపడి అక్కడే వదిలిపెట్టిపోతూ ఉన్నారు ఆ పంటని. కాబట్టి గౌరవ మంత్రి గారు మీ ద్వారా కోరడం ఏంటంటే మా ఏరియాలో ఒక జైరాబాద్ కానీ కోహిర్లో కానీ ఒక కోల్డ్ స్టోర్ ఇస్తే బాగుంటుందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్ మా ఏరియాలో చెరుకు పంట ఎక్కువ పడుతుంది మీకు తెలుసు. మరి అక్కడ డ్రిప్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కువ శాతం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే బాగుంటుందని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు. గౌరవ మంత్రి గారు, మా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కాబట్టి మీ దృష్టికి తీసుకొని వస్తున్నా సార్. నిన్న వీణవంక మండలంలో జమ్మికుంట మండలంలో భారీ వర్షాలు పడడంతో వీణవంక మండలంలో దాదాపు 500 ఎకరాలు, తర్వాత జమ్మికుంట మండలంలో దాదాపు 500 ఎకరాలు రైతులు నష్టపోయినరు. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి దాన్ని సీరియస్గా తీసుకున్న నష్టపరిహారం కొంచెం చెల్లించాలి. కొంచెం సీరియస్గా మీరు అధికారులకి నోట్ చెప్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ, మరియు అదేవిధంగా కొన్ని యూరియా బస్తాలు కూడా ఇబ్బందిగా ఉన్నాయి, దయచేసి అది కూడా కొంచెం చెప్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ మరియు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, బాలు గారు, కసిరెడ్డి గారు, మాణిక్రావు గారు, కౌశిక్ రెడ్డి గారు, గోడౌన్లకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పోయిన సంవత్సరంలోనే 500 కోట్లతోటి సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి గోడౌన్లు శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ సభ్యులు అడిగినట్లుగా మన పంటల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని
రైతు పంట ఎక్కడా కూడా నష్టపోకుండా ఉండటం కోసమే గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకుంటున్నాం. ఇంకా అవసరమైన కాడికి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్న దగ్గర అవసరం ఉన్న కాడ గోడౌన్లు ఇవ్వటానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా డ్రిప్కు సంబంధించి స్ప్రింక్లర్కి సంబంధించి మాణిక్రావు గారు కసిరెడ్డి గారు అడిగారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇస్తున్నాం. అన్ని పంటలకి డ్రిప్ స్ప్రింక్లర్ వాడుతున్నారు కాబట్టి తప్పకుండా ఆయా రైతాంగానికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మాణిక్రావు గారు కోల్డ్ స్టోరేజ్ గురించి అడిగారు, దాన్ని తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బాలు గారు అదేవిధంగా కసిరెడ్డి గారు ఈ యొక్క మార్కెట్కి సంబంధించిన టార్పాలిన్స్ కానీ గన్నీ బ్యాగ్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్సు, డిజిటల్ మీటర్సు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు వీటన్నిటిని కూడా కలెక్టర్లు ఎంతైతే ఇండెంట్ ఇస్తారో అన్ని పరికరాలు కొని ఆయా జిల్లాలకు పంపించడం జరుగుతుంది. ఇప్పటికే అన్నిటిని కూడా ఇండెంట్ పెట్టడం జరిగింది. గత సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఈ అన్నిటిని కూడా పర్చేజ్ చేసి ఆయా మార్కెట్లకు పంపించాం అధ్యక్ష. ఇంకా అవసరం ఉన్న కాడ కలెక్టర్ని తప్పకుండా మీ డిమాండ్కి తగ్గట్టుగా ఇండెంట్ పెట్టమని చెప్పాం. ఈ పరికరాలన్నింటినీ కూడా మార్కెట్లో ఉండేటట్టుగా, ముఖ్యంగా గన్నీ బ్యాగ్స్కి సంబంధించి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చూస్తుంటారు. అయినా సరే రైతులకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా మనం ధాన్య సేకరణ కానీ ఇతర పంటల యొక్క సేకరణ ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. అయినా సరే అకాల వర్షాలకి రైతు నష్టపోకుండా ఉండటం కోసం పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండించినా కొనుగోలు చేసి వాళ్ళని రైతాంగాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వానికి తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది, పంటల మార్పిడిన మీరు ప్రోత్సహించకపోతే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఇటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అందుకని దయచేసి అందరం కూడా పంటల మార్పిడి మీద ఆలోచన చేసి ఈ శాసనసభ రైతాంగానికి నష్టం జరిగినటువంటి పంటలు, అధిక ఆదాయం వచ్చేటటువంటి పంటలు, అదేవిధంగా ఇటువంటి నష్టాలు జరగకుండా అకాల వర్షాలు కావచ్చు, రాళ్లవాన కావచ్చు, కరువు కావచ్చు, కాటకం కావచ్చు, కోతులు కావచ్చు, పందులు కావచ్చు, దేనికి నష్టపోని పంటల్ని మనం ప్రోత్సహించాలి. అందుట్లో ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆయిల్ ఫామ్కి అనువైనటువంటి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. 20 లక్షల ఎకరాలకు అనువైనటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి దయచేసి శాసనసభ్యులు అందరూ రైతులను ప్రోత్సహించి ఆ పంట వేసుకుంటే ఈ కష్టాలతోటి పాటు రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంది. తప్పకుండా ఈ చేస్తూనే ఉంటాం. కానీ పంట మార్పిడిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఆ ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అసెస్మెంట్ జరుగుతుంది కౌశిక్, తప్పకుండా నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. సీరియల్ నంబర్ 32, క్వశ్చన్ నంబర్ 1743, మినిస్టర్ ఫర్ రెవెన్యూ అండ్ హౌసింగ్. అధ్యక్ష, గౌరవ సభ్యులకు తమ ద్వారా ఏకి మొత్తము 2,31,206 ఇళ్లు శాంక్షన్ చేసింది గత ప్రభుత్వం. వాటిలో 1,62,936 ఇళ్లు కొన్ని మౌలిక వసతుల మినహా పూర్తయ్యాయి. బికి మౌలిక వసతులు ఉన్న ఇళ్లు కేటాయించబడ్డాయి. విద్యుత్తు, తాగునీరు సరఫరా మరియు మురుగునీటి మౌలిక వసతులు పనులు పూర్తి కాని ఇళ్లను ఇంకా కేటాయించలేదు. సికి థర్డ్ పార్టీ నాణ్యత తనిఖీ ఆదేశించాం, లోపాలు గుర్తించాం. కొన్ని ప్రదేశాల్లో వాటిపై తగిన చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. డికి మౌలిక వసతులు పూర్తి చేసి 99 రోజుల కార్యక్రమం ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశించాం. ఈ 99 రోజుల్లో ఈ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఏవైతే కంప్లీట్ అయినాయి, అసంపూర్తి ఉన్నాయి కూడా కేటాయించడం జరుగుద్ది అధ్యక్ష. శ్రీ కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు. సభకు నమస్కారం అధ్యక్ష. నేను ఈ సభకు 31/1/2024 మొదటి సభలో మొదటి సెషన్లో నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 24/2/2026 మొన్న రెండో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు క్వశ్చన్లలో నేను అడిగిన ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ రెండు ప్రశ్నల్లో
కొన్నిటికి సమాధానం కూడా ఏమి ఇవ్వలేదు. ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు దాంట్లో నాణ్యత లోపంతో చెత్తలు నుండి ఇసుక వెళ్ళడం, లేకపోతే అద్దాలు పగిలిపోయి ఉండడం, ప్లంబరు పైప్ లైన్ లేకపోవడం, సెప్టిక్ ట్యాంక్ లేకపోవడం, వాటర్ సప్లై లేకపోవడం, ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ అంతా తీసేయడం, ఆ డబుల్ బెడ్రూమ్లలో అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ఇల్లీగల్ కార్యక్రమాలే జరుగుతున్నటువంటి సందర్భంలో అడిగినటువంటి ప్రశ్న అది. ఆ రోజు నుంచి ఇవాళ మంత్రి గారు ఇవ్వడం, ఈ లోపల అది ఇంద్రమ్మ ఇల్లుగా మారడం స్కీము, అది సంతోషకరమైన విషయం. గ్రామాల్లో కూడా ఇంద్రమ్మ ఇండ్లు అవుతున్నాయి, దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు, దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దానికి నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే మనం ఇస్తున్నామో అలొకేషను మీరన్నట్టు ఇంకొక 1,00,000 ఇండ్ల వరకు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయాలి, అవన్నీ చేసి ఇవ్వాలి అని మాట్లాడుతున్నాం. అన్న ఇది ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు, అది ఆల్రెడీ బీటలు వారి చెత్తులు పగిలి లీకేజీలై అక్కడ ఉన్నటువంటి ఐరన్ ఫ్రేమ్స్ అన్ని, కిటికీ ఫ్రేమ్స్ అన్నీ మొత్తము లీకేజ్లు అవుతూ అద్దాలు పలిగిపోయి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇంకా లేట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మీద భారం అవుతుందే తప్ప ప్రజలకు మాత్రం లాభమయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇది నా అభిప్రాయం. మీరు మంత్రి గారు ఒకసారి మీరు ఆలోచించుకొని అది ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిది. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం 99 రోజులు ఏదైతే ఉందో అందులో మీరు పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. నిజంగా పూర్తయితే సంతోషం. పూర్తయిన వాటిని అది నిజమైన అర్హులకి ఇవ్వడం బాగుంటుంది. గతంలో ఇది నా వాళ్ళు, నీ వాళ్ళు, కౌన్సిలర్కి సంబంధము, ఎమ్మెల్యేకి సంబంధము, లేకపోతే అక్కడున్న ప్రజాప్రతినిధికి సంబంధం ఉండి ఇచ్చినటువంటి కొన్ని అక్రమాలు జరిగినాయి. కొన్ని దగ్గరలో పారదర్శకంగా జరగచ్చు, కాదని నేను అనట్లేదు. నాకు తెలిసిన దగ్గరనైతే అలా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి వాళ్ళు కూడా మేము ఈ పొజిషన్లో ఉన్నాం, ఆ పొజిషన్లో ఉన్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము ప్రభుత్వంలో మా పార్టీ ఉంది కాబట్టి మాకు ఇవ్వాలని రెవెన్యూ వాళ్ళ మీద, ఎంఆర్ఓల మీద ఒత్తిడి చేయడం జరుగుతున్నది. మంత్రి గారు మీరు దయచేసి మీకు ఉన్నటువంటి మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకు మీ మద్దతు అవసరం, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజానికి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినప్పుడు తద్వారా మళ్ళొక్కసారి విజయం కలుగుతుందే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేసి అవినీతి పనులు చేస్తూ నావాడు నీవాడని తిరిగి మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మీకు చెప్పేంత అవసరం లేదనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది తొందరగా చేయమని చెప్తున్నాం. సరే, ఇంకొకటి ఏంటంటే అసలే ఆన్సర్ ఇవ్వండి ఏంటంటే ఆ రోజైనా డబుల్ బెడ్రూమ్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉందా, ఉంటే ఏముంది అని అడగడం జరిగింది. దాని గురించి మంత్రి గారు ఏమీ చెప్పలేదు. దాని గురించి ఒకసారి ఇప్పుడు కాకుండా తర్వాత అయినా పర్వాలేదు కానీ అది ఒకసారి చెప్పాలని కోరుకుంటూ, మంత్రి గారి శాఖనే కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇప్పుడు నడుస్తున్న కార్యక్రమంలో సర్పంచులు లేనప్పుడు ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లు ఇచ్చారు. నా కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో నేను ఎక్కడ కూడా వేలు పెట్టలేదు. ఇందిరమ్మ కమిటీ ఏది అప్రూవ్ చేసుకుంటే అదే చేసుకోనని చెప్పేసి నేను ఎక్కడ మాట్లాడలేదు. ప్రజల్లో కూడా నేను వ్యతిరేకం చేయలేదు. నా దగ్గరికి వస్తే ఒకవేళ జెన్యూన్ ఉంటే నేను ఎండిఓకు ఫార్వర్డ్ చేయడం జరిగింది తప్ప ఎంఆర్ఓలకు ఎండిఓకి చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. ఇందిరమ్మ కమిటీ ద్వారానే జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లు అయినాయి, సర్పంచులు వచ్చారు. సర్పంచే ఆ కమిటీకి చైర్మన్ అని నేను అనుకుంటున్నా, కానీ సర్పంచ్కు సంబంధం లేదు, ఇందిరమ్మ కమిటీకే సంబంధం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అందరూ సర్పంచులు ఉన్నారు. ఆ సర్పంచులందరూ నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు డిస్బర్స్మెంట్కి పోయినప్పుడు వారు సర్పంచులు నివేదించారు. దీంట్లో సర్పంచుల పాత్ర ఏంది, వారికి ఏం హక్కు ఉంది, అది ఏ పార్టీ అనేది కాదు. సర్పంచ్ ఆ గ్రామ ప్రథమ పౌరుడు కాబట్టి ఆ సర్పంచ్కు ఉన్నటువంటి అధికారం ఏంటో మంత్రి గారు ఒక్కసారి ఈ సభ ద్వారా ఈరోజే క్లియర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ రామారావు పవర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ 2 సంవత్సరాల
చేసిన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణ పథకాల కింద 2 BHK ఇల్లు అనుకోండి, ఎంతమ ఇల్లు అనుకోండి, మొత్తం ఇల్లు ఎన్ని మంజూరు చేశారో అది సభ ద్వారా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 3 లక్షల బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇల్లు కట్టమని చెప్పడం జరిగింది. ఆ 3 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 3 లక్షల ఇల్లు ఏదైతే నా నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇల్లు శాంక్షన్ చేశారు. వాళ్ళు బేస్మెంట్ కట్టి అట్లనే ఉన్నారు. వాళ్ళకు ఏం చేస్తారు? పేమెంట్ ఇస్తారా, లేకుంటే ఇంకా ఇళ్ళనే ఇంద్రమ ఇళ్ళ కన్వర్ట్ చేస్తారా? అది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది మీకు తెలియజేస్తున్నాను. 3 BHK డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉంది నా నియోజకవర్గంలో ఓన్లీ బైంసాపట్నంలోనే పూర్తిగా అయినాయి. కానీ నియోజకవర్గంలో ఎన్ని బెడ్రూమ్లు కంప్లీట్ అయినాయి, ఎందరికీ ఇండ్లు ఇచ్చారో, ఎన్ని పెండింగ్ ఉన్నాయి మీ ద్వారా ప్రభుత్వంకు తెలియజేస్తున్నాను. ఇవి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కాగజ్నగర్ పట్టణం శివారులో చారిగాం రోడ్లో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 288 2 BHK అపార్ట్మెంట్స్ కట్టినారు అధ్యక్ష. దాదాపు 95% పనులు పూర్తయినాయి. చిన్న చిన్న పనులు బాకీ ఉన్నాయి. లాస్ట్ బడ్జెట్ టైంలో కూడా గౌరవ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఒక 20-30 లక్షల పని మాత్రమే ఉంది. ఒక రోడ్డు, సెప్టిక్ ట్యాంక్ కూడా అయిపోయింది. కొంత ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే బాకీ ఉంది అధ్యక్ష. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డా అయింది. అది మనం తలుపులు కిటికీలు ఊడబిక్కుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి వెంటనే పనులు పూర్తి చేసి ఐ థింక్ 99 డే ప్రోగ్రాంలో భాగంగా ఈ పనులు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి. అట్లనే ఇంకొక అంశం నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మా సొంత మండలం బెజ్జూరు మండలం ట్రైబల్స్ ఆదివాసులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా మందికి టెక్నికల్ అక్కడ ప్రాబ్లం వస్తుంది. చాలా మంది ట్రైబల్స్ L3లో ఉన్నారు. అది ఒక టెక్నికల్ స్నాగ్ మాత్రమే. L3 అంటే ఇనెలిజిబుల్ అయిపోతారు వాళ్ళు. ఆ L3 నుంచి L1 కన్వర్షన్కి మాకు కొంత ఇబ్బంది ఉన్నది. దయచేసి మంత్రి గారు మీ MD గారికి తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు. శ్రీ దానం నాగేందర్ గారు. థ్యాంక్ యూ సార్. సార్, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గౌరవ మంత్రి గారి ఆన్సర్లో 2,31,206 హౌజెస్ శాంక్షన్ అయి ఉన్నాయని చెప్పారు. అందులో 1,62,000 చిల్లరు అంటే 936 కంప్లీట్ చేసి పొజిషన్. తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇందులో హైదరాబాద్కు సంబంధించి ఎన్ని హౌజెస్ కంప్లీట్ అయ్యి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేశారు, మరి ఇన్కంప్లీట్ ఉన్నాయి ఎన్ని అనేది నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారు అడుగుతా ఉన్నాను. హైదరాబాద్లో గతం ఉన్న ప్రభుత్వము చాలా చాట్లలో ఇచ్చిన తర్వాత కొన్ని ఇన్కంప్లీట్ అయినాయి. ఆ ఇన్కంప్లీట్ అయినటువంటి ఇండ్లని పూర్తి చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఉంటే ఎప్పటి వరకు చేస్తారనేది ఒకటి అధ్యక్ష. మా నియోజకవర్గంలో రోడ్ నంబర్ 46 మన జూబ్లీ హిల్స్లో సుమారు 400 ఇండ్లు మేము ఇప్పటికే 3 ఫ్లోర్స్ వేసి కంప్లీట్ అయి ఉన్నాయి. అది ఎక్కడేసిన గొంగడు అక్కడిగా ఉన్నట్టు ఉంది అధ్యక్ష. అయితే తమ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే అది త్వరితగతిన కంప్లీట్ చేసి ఆ ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయాలని. మిగతా 5 చోట్ల ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. మా దగ్గర దుర్గా భవానీ నగర్ ఒకటి, మరి గాయత్రి నందగిరి హిల్స్లో ఒకటి, ఖైరతాబాద్ ఇందిరానగర్ పక్కన ఉన్నటువంటిది గతంలో కూడా ఒకటి ఆల్రెడీ కేటీఆర్ గారు ఉన్నప్పుడు వారు ప్రారంభించారు. దాని పక్కనే ఇంకా స్థలాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నది. ఇందులో బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసేటప్పుడు చిన్న చిన్న లొసుకులు వస్తున్నాయి అధ్యక్ష. ఎప్పుడైతే మనం సోషో ఎకనామిక్ సర్వే చేసిన తర్వాత ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మొన్న కూడా కేటగిరికల్గా చెప్పడం జరిగింది, శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వబోతున్నామని చెప్పారు. అంటే అర్హులైన ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో అలా కాకుండా మరి ముందుగానే వారు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర చూసిన తర్వాత వాడికి రెంట్కుంటుండా లేకుంటే ఎలా ఉంటుండో, వాడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఉంది, అవన్నీ కూడా బిలో పవర్టీ లైన్ కింద ఉన్నాడా లేని పరిగణలో తీసుకోకుండా స్టేట్ అవే అది కూడా రిజెక్ట్ చేయడం వల్ల చాలా మంది ఇండ్లు లేక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల పైచీలకు మరి ఇప్పటికే మన మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇందులో హైదరాబాద్ సంబంధించి ఎన్ని ఉన్నాయి, మా నియోజకవర్గానికి కూడా త్వరితగతిన నేను చెప్పినటువంటి ప్లేసెస్లో ఎంబడే మంత్రి గారు చొరవ తీసుకొని
మరి కావాల్సినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ పంపించి మరి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసి వెంబడే అక్కడ కూడా హౌసింగ్ స్కీమ్ మొదలు పెట్టాలని, ఏదైతే ఇన్కంప్లీట్ అయినటువంటి మరి అంబేద్కర్ 46లో ఉన్నటువంటి బస్తీలో అది ఇన్కంప్లీట్ అయిన ఇండ్లు కూడా త్వరతన కట్టాలని, అదేవిధంగా హైదరాబాద్లో డెన్సిటీ పెరిగింది కాబట్టి మరి బెనిఫిషరీస్ ఎక్కువ ఉన్నారు, మరి స్థలం తక్కువ ఉంది కాబట్టి అలాంటప్పుడు మీరు కేవలం 3 ఫ్లోర్లకే పరిమితం చేశారు కాబట్టి దాని 5 ఫ్లోర్లకు నేను మంత్రి గారు కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది అధ్యక్ష. 5 ఫ్లోర్ చేసి దాంట్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసినట్టయితే మరి బాగుంటుందని తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. పేదవాడికి సొంత ఇంటి కల్లా నిజం చేయాలన్న ఆలోచనతో ఆ రోజు స్థలం ఉన్న దగ్గర కట్టడం ఒకటైతే, ప్రతి నియోజకవర్గానికి కొన్ని అలాట్ చేసి కట్టడం ఒకటైతే, హైదరాబాద్ లాంటి ఏరియాలలో, అర్బన్ ఏరియాలలో ఒక ప్లేస్ అవుట్స్కర్ట్స్లో తీసుకొని కట్టడం అనేది మొదలుపెట్టున్నారు అధ్యక్ష. దాదాపు మంత్రి గారు ఇచ్చిన సమాధానం ప్రకారమే 2,30,000లో మాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు కట్టి ఉంటాం అధ్యక్ష. 1,00,000 ఇండ్లు కూడా ఎన్నికల కన్నా ముందు అలాట్ చేస్తున్న సందర్భంలో కంప్లీట్ అయినాయని కూడా అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ మంత్రి గారు చెప్పినట్టు కొంత చిన్న వర్క్లు ఏవైతే మిగిలిపోయినాయో, ఉదాహరణకి లిఫ్ట్ పెట్టున్నారు అధ్యక్ష. అందులో లిఫ్ట్ కనెక్షన్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, కొంచెం డ్రైనేజ్ కనెక్షన్ కానీ ఇట్లాంటి చిన్నవి ఉన్నా కూడా కొన్ని ఏరియాలలో వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇప్పుడు 2.5 years నుండి అధికారులను ప్రతిసారి చెప్తూ ఉన్నాం, వాటిని పూర్తి చేయండి, పూర్తి చేసి ఇవ్వండి. బెనిఫిషరీస్ వస్తారు వెనక్కి, మళ్ళీ వాళ్ళ ఇండ్లు అందులోకి షిఫ్ట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ లిఫ్ట్ పని చేయాలి కదా అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీలో 12 floors వేశారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటప్పుడు లిఫ్ట్ కంపల్సరీ ఉంటేనే వాళ్ళు పోగలుగుతారు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఒకసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా కొన్ని పెండింగ్, ఇప్పుడు కొన్ని మిగిలిపోయినాయి, 90% పూర్తయిపోయి 10% వర్క్ చేయాల్సినవి కొన్ని మిగిలిపోయినాయి అధ్యక్ష. ఉదాహరణకి నా నియోజకవర్గంలో 10,000 కడితే 5,000 అలాట్ చేసాం అధ్యక్ష. ఇంకా 5,000 చిన్న పనులే, కొంత వర్క్ ఉంది, వాటిని పూర్తి చేసి ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అయితే ఇస్తున్న సందర్భంలో ఈ 99 రోజులలోనే ఇవ్వాలని అధికారులకు ఆదేశించామని మంత్రి గారు చెప్పారు. సంతోషం అధ్యక్ష, తొందరలో అలర్ట్ చేయమని కోరుతున్నా. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ పరంగా చూడలేదు అధ్యక్ష. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరినీ కూడా పిలిచి కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులను, అప్పుడున్న ప్రజాప్రతినిధులందరినీ పిలిచి అధికారుల సమక్షంలో డ్రా తీశారు అధ్యక్ష. అది ఎవరికి వస్తే వాళ్ళకు అలర్ట్ చేశారు అధ్యక్ష. అది పార్టీలను చూడలేదు, ఎవరిని చూడలేదు అధ్యక్ష. కేసీఆర్ గారు మాకు ఒకటే చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నాడు, ఇల్లు లేని వాళ్ళు అప్లై చేస్తారు కదా, మరి డ్రా తీసి డ్రా ప్రకారమే ఇవ్వండి అని చెప్పారు. డ్రా ప్రకారమే ఇచ్చాం అధ్యక్ష. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 2 days నుండి మా అధికారులందరితో మాట్లాడుతున్న సందర్భంలో ఇందిరమ్మ కమిటీ చెప్పిన వాళ్ళకి ఇల్లు అలాట్ చేస్తామని. అధ్యక్ష, మా దగ్గర మీకు ఐడియా ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, నేషనల్ హైవేస్కి దగ్గర ఉంటుంది, ఒక్కొక్క ఇల్లు 50 లక్షలని ఉంటుంది అధ్యక్ష. అట్లాంటిది ఇందిరమ్మ కమిటీ ఎవరికి చెప్తే వాళ్ళకి అలాట్ చేస్తాం, పైకి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ అంటున్నారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ మంత్రి గారికి, గతంలో తీసినట్టు ఇక్కడ కాస్ట్లీ ఏరియా, కాస్ట్లీగా ఉంటుంది, చుట్టుపక్కలంతా కూడా అదే తరహా ఉంటుంది అధ్యక్ష. దయచేసి డ్రా గతంలో ఎట్లా తీసాం అట్లా తీసి ఇవ్వమని కోరుతా ఉన్నాను. మీరు గ్రామాలలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు ఇచ్చారు, మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు అధ్యక్ష. ఎవరికైనా పేదవాడికి ఇస్తే సంతోషం అన్నాం, అక్కడ ఇన్వాల్వ్ కూడా కాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ గతంలో ఇచ్చినట్టే డ్రా తీసి ఇస్తే పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. అక్కడ కూడా పార్టీ పరంగా కమిటీ చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని మాకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్తున్నది అధ్యక్ష. దయచేసి అట్లా ఉంటే దాన్ని గౌరవ మంత్రి గారు గతంలో ఎట్లా ఇచ్చినారో ఆ విధంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి 2-3 చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష. ఒకటి, నెంబర్ 1, ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేసినాను, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు, మా దగ్గర ఆల్రెడీ జర్నలిస్టుల కోసం మా కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ టైం కట్టినాము, ఇంకెక్కడ కట్టలేదు. దయచేసి రెడీ అయి ఉన్నాయి, అవి మళ్ళీ ప్రాబ్లం వస్తూ ఉంది అక్కడ, ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, బయట వాళ్ళు రెడీ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి డోర్స్ అవన్నీ కూడా ఎత్తుకుపోతా ఉన్నారు. దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే ఆ జర్నలిస్టులకి
ఇచ్చేలాగా మీరు మళ్ళీ ఒకసారి ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ సంబంధిత అధికారులకు మా కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే రెడీ అయిపోయినాయి. రెండోది, ఇంతకుముందు రిక్వెస్ట్ చేశాను, మీరు చిన్న ఆర్డర్ ఇచ్చారు. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి హౌసెస్ ఏదైతే ఉన్నాయో అవిటిని కూడా బిల్స్ ఇవ్వమని చెప్పి మీరు ఆర్డర్ ఇచ్చారు, కానీ కేవలం బేస్మెంట్ వాళ్ళకే ఇవ్వమని చెప్పారంట మీరు. సో దయచేసి అప్పుడు ఆరంభించిన ఇల్లు చాలా వరకు పూర్తయినాయి కూడా. సో మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే అవి చాలా కొన్ని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద మనసుతో వాళ్ళకు కూడా అందరికీ ఎవరికైతే అంతకుముందు గృహలక్ష్మి స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా మీరు బిల్స్ ఇచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి మీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మూడోది, నా దగ్గర 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. చాలా మంది గ్రామాల్లో కూడా భూమి లేని వాళ్ళు ఉన్నారు. మరి దానికి ఏమన్నా మనం ప్లాన్ చేస్తున్నామా అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష డబుల్ బెడ్రూమ్లో దాదాపు ఒక 3000 ఇండ్లు కట్టి ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్లని నేను మొదటి సమావేశంలో అడిగినప్పుడు గౌరవ మంత్రి గారు ఏమన్నారంటే అవి కట్టినాం, కానీ అక్కడక్కడ మళ్ళీ కొంత రిపేర్లు ఉన్నాయి. ఆ కట్టేటప్పుడే కూడా కొన్ని కూలేటటువంటి పరిస్థితులలో ఉండే అవన్నీ కూడా మేము డబ్బులు కేటాయించి సంబంధిత కాంట్రాక్టర్తో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి తొందరలోనే మేము లబ్ధిదారుల ఎంపిక చేసి పంచిపెడతామని చెప్పారు. దాంట్లో ఇంకో కిటికీ ఏమైందంటే అధ్యక్ష, గతంలో లబ్ధిదారుల సెలక్షన్ జరిగింది. ఇప్పుడు కొత్తగా కూడా లబ్ధిదారుల సెలక్షన్ చేస్తామంటున్నారు. ఎందరో మంది, వేలాది మంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కావాలని చాలామంది ఆశతోనే దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ రిపేర్ చేసినారు, మళ్ళీ కూడా అవి అట్లున్నటువంటి సామాన్లన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి మిగతా అన్నీ కూడా కొంత దొంగతనమైంది అక్కడ. ఆ మళ్ళీ ఇంకా రిపేర్లకే డబ్బులు కేటాయించాల్సిన అవసరం వస్తుందేమో. అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పట్లోగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని లబ్ధిదారులకు కేటాయిస్తారు. ఇంకొక సమస్య అధ్యక్ష, పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా పల్లెల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది. ఇది గౌరవ మంత్రి గారు గమనించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో దాదాపు 25 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇండ్ల స్థలాలు లేనటువంటి పేదవాళ్లకు ఎవరికి కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. దాని కారణంగా అర్హత ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఇల్లు కొరకు దరఖాస్తు పెట్టుకుంటే ఇల్లు మంజూరైతున్నది, కానీ వాళ్లకు ఇళ్ల స్థలం లేని కారణంగా ఇల్లు కట్టుకుంటలేరు. కాబట్టి అటువంటి వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర వెంటనే పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలా. మరి అదేవిధంగా ప్రభుత్వ భూములు లేని దగ్గర గతంలో ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ నుండి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండే. కానీ ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు అందరికీ సమానంగా కాకుండా ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే ఈ ఆదిలాబాద్ అటువంటి జిల్లా కానీ ఆదిలాబాద్ అటువంటి నియోజకవర్గం కానీ అత్యధిక పేదలు ఉన్నారు. కాబట్టి ఇండ్ల కేటాయింపులో కూడా కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కేటాయించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. శ్రీ రామదాస్ నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వైరా నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ అన్ని గుడాలు, తండాలు, గిరిజనులు, ఎస్సీలు, రైతు కూలీలు నివసిస్తున్న ప్రాంతం అధ్యక్ష. అది ఇందిరమ్మ మన ఇండ్లు ఇవ్వటం వల్ల నా నియోజకవర్గంలో, వైరా నియోజకవర్గంలో పేదలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నిటికంటే గత 10 సంవత్సరంలో గత ప్రభుత్వం ప్రజలకు కావలసిన ఇండ్లు వాళ్ళ అవసరాన్ని గుర్తించకపోవటం, ఇండ్లు రాకపోవటం వల్ల పేదలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు మన 3,800 ఇళ్ళు ఇచ్చారు, మా నియోజకవర్గానికి ఇచ్చారు, ప్రతి నియోజకవర్గానికి ఇచ్చారు. ఐటీడీఓ కూడా గిరిజన గ్రామాలను గుర్తించి కొన్ని ఇళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా పేదలందరికీ
గూడు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. అది ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి సభాముఖంగా మనవి చేస్తూ ఈ యొక్క 5,000 ఇండ్లు తప్పకుండా ప్రతి నియోజకవర్గానికి, అందులో నా నియోజకవర్గానికి ఇవ్వవలసిందిగా చిన్నని మనవి చేస్తూ, గత ప్రభుత్వంలో కట్టబడ్డ డబల్ బెడ్రూమ్లు స్లాబులు వేసి ఇడిచిపెట్టబడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో పూర్తి చేసే విధంగా ఎస్టిమేట్లు వేసి ఏం కావాలో చూసి ఈ 99 రోజుల ప్రణాళికలో ఇచ్చే విధంగా అధికారులని ఆదేశించాలని చెప్పేసి పెద్దలు గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ తమరికి కూడా ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకున్న అధ్యక్ష. డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు. అధ్యక్ష, ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మంత్రివర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టామో దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందని మనవి చేస్తూ, మరి గత ప్రభుత్వంలో అధ్యక్ష ఒక చిన్న మాట అధ్యక్ష, గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీద పెద్ద కథ చెప్పింది అధ్యక్ష. ఏమని, దసరా పండుగ నాడు అల్లుడొస్తే అత్త చీరేడ మార్చుకుంటది, వినండి వినండి, అత్త చీరేడ మార్చుకుంటది, అట్లాగే అల్లుడొస్తే అత్త చీరేడ మార్చుకుంటది, బర్రెగొడ్లు ఏడగట్టేస్తారు, కోడి పిల్లలు ఏడగట్టేస్తారు, మేము వస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 2 గదులు ఇస్తాం, ఒక హాల్ ఇస్తాం, ఓ కిచెన్ ఇస్తాం, కోపం వస్తే చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కడతామని పెద్ద కథ చెప్పిన అధ్యక్ష. అప్పుడు ఆ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిజంగానే చేస్తారేమని నమ్మి 2 సార్లు అధికారం ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే ముఖ్యంగా మా అచ్చంపేట నియోజకవర్గం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. మా దగ్గర పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు అధ్యక్ష. మరి అక్కడ సాచురేషన్ మోడ్ లో ఎంతమందికి అవసరం ఉంటే అంతమందికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ అందరు కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే మాకు కూడా 3,500 ఇండ్లు వచ్చిన అధ్యక్ష. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, గతంలో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన హౌస్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఊర్లలో అన్యాక్రాంతం కాబడ్డాయి. ఆ ఊర్లలో ఉన్నటువంటి పాత ఇందిరమ్మ హౌస్ సైట్స్ ను మరి రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, దయచేసి మరి జిల్లా కలెక్టర్ కు మీరు ఆదేశాలు ఇచ్చి ఆ పాత హౌస్ సైట్స్ తీసుకొని ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వాళ్ళకు పంపిణీ చేయాలి అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా ఆ చుట్టుపక్కల ఊరికి చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది కూడా తీసుకొని హౌస్ సైట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే మరి మా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఏదైతే చెంచు ఆదివాసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లు లేవు అధ్యక్ష. కట్టుకోవాలంటే ఆర్థిక స్తోమత లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వమే ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను ఎంకరేజ్ చేసి వారి ద్వారా మరి ప్రభుత్వం ద్వారానే ఇండ్ల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సమన్వయంగా మనవి చేస్తూ, అట్లాగే మరి బేస్మెంట్ బిల్లులు అధ్యక్ష, మొన్నటి వరకు బేస్మెంట్ బిల్లులు ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకు కూడా బేస్మెంట్ బిల్లులు ఇప్పుడే గౌరవ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బేస్మెంట్ కంటే వాళ్ళకు కూడా బిల్లులు రిలీజ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ తరఫున నేను ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా రెండవది అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, ఈ ఓల్డ్ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే గతంలో తీసుకున్నారో వాళ్ళు 10,000 20,000 లోపల తీసుకున్నటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. 4 వీలర్ కొంతమంది ట్యాక్స్ కోసం కొనుక్కుంటారు అధ్యక్ష, బీద వాళ్ళు ఉంటారు, కానీ 4 వీలర్ అని ఉంటుంది, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే జాయింట్ ఫ్యామిలీ, ఈ జాయింట్ ఫ్యామిలీ కూడా మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా చివరిగా ఒకటేమిటంటే అధ్యక్ష, ఏదైతే గతంలో వాళ్ళు మాట చెప్పి మాట తప్పారో ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకుంటా ఉన్నారు అధ్యక్ష. వెనుకబడ్డటువంటి నియోజకవర్గాలకు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు ఈ రాబోయే కాలంలో ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. గౌరవ మంత్రి గారు, సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ
అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీకు ఇంతకుముందు సెషన్లో కూడా నేను సూచించినాను, అందరిని పిలిచి ఒక రివ్యూ మీటింగ్ ఇక్కడనే అసెంబ్లీలో పెట్టమని చెప్పేసి. మీరు పెట్టినంటే ఈ అవకాశం దొరకకుండే. ఈసారైనా అసెంబ్లీ కాగానే తప్పకుండా అందరినీ పిలిచి ఒక రివ్యూ మీటింగ్ కంపల్సరీ పెట్టాలని చెప్పేసి మీకు కోరుకుంటూ తలసాని శ్రీనివాస స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చారు. స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో అధ్యక్ష 2,31,206 మంజూరైనాయి. 1,62,936 పూర్తయినాయి అని చెప్పి మంత్రి గారు ఆన్సర్ ఇచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్లు 2.5 సంవత్సరాలలో మీరు వచ్చిన తర్వాత ఈ 1,62,000 ఒకటన్నా మీరు కట్టినరా అనేది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవి గత గవర్నమెంట్ కట్టినాయా, మీరు వచ్చినాక కట్టినాయా? రెండోది అధ్యక్ష, ఆ రోజు హైదరాబాద్ జంట నగరాల్లో పేద వర్గాల ప్రజలు చాలా ప్రాంతాలలో, అన్ని నియోజకవర్గాలలో విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ టైం నియోజకవర్గం అధ్యక్ష ఐడిఎస్ కాలనీ, అది డెలాబరేట్ కండిషన్ ఉండి వర్షం వస్తే వాళ్ళు కూలిపోయి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చారు. అక్కడి నుంచి శ్రీకారం చుట్టిందే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అధ్యక్ష. ఆ తర్వాత ఆ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో మన రాష్ట్ర గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా అక్కడికి వచ్చి విజిట్ చేసి ఇది అద్భుతంగా ఉంది, ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్లో కూడా లేదనేది చెప్పినటువంటిది. నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు 99 రోజుల ప్రోగ్రాంలో ఏదైతే ఖాళీ ప్రాంతాలలో కట్టినటువంటి ఇండ్లేమో మీరు 99 డేస్లో ఇవ్వండి. ఏదైతే జంట నగరాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళని అక్కడి నుంచి తీసేసి కట్టిన ఇండ్లు అవి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలలో ఒక 12-14 వివరాలు కావాలని అడుగుతుండ్రు. బట్ మీకు అందరూ తెలుసు, 70-80 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గర కొన్ని పేపర్లు అందుబాటులో ఉండవు, వాళ్ళు దాచుకోవడం కూడా ఉండదు. ఆ ప్రాంతంలో ఏంటంటే ఇవి ఖాళీ ఉన్నాయి కదా అని చెప్పి మీరు వేరేళ్ళకి అలర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ అన్ని బస్తీలలో గొడవలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర గంగిరెడ్డి ఎల్లయ్యతోటి అని, అంబేద్కర్ నగర్ అని ఆ ప్రాంతాల్లో ఒక 2-3 బయట వాళ్ళకి అలర్ట్ చేస్తే బస్తీ అంతా గొడవలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బస్తీ వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒరిజినల్గా వాళ్ళకు రానటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర పేపర్లు ప్రాపర్గా లేనటువంటి వాళ్ళు కొంత, ఎందుకంటే మన హైదరాబాద్ సిటీ స్లమ్లలో పేపర్లు ఉండవు అధ్యక్ష. కాబట్టి వాళ్ళ నివాసం 70-80 సంవత్సరాల నుంచి ఉంటారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి. కానీ మేము ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పారు. గౌరవ ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి గారు మా బట్టన్నని తీసుకొని నేనే చాలా ప్రాంతాలలో డబుల్ బెడ్ ఇండ్ల కోసం మరి విజిట్ చేసి అక్కడ కట్టినవి కూడా చూపించినటువంటిది. కాబట్టి నేనేమంటున్నా, గవర్నమెంట్ అనేది రొటీన్ ప్రాసెస్. సరే, కట్టినం మేమైనప్పటికీ ప్రభుత్వము మరి మీది ఉన్నప్పటికీ దయచేసి ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలే, మరి రాబో కాలంలో హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా కడతారా? మా వంశాన్ని అయితే చాలా అద్భుతంగా చెప్పిండు, అల్లుడు వస్తే, కోడలు వస్తే, అత్త వస్తే అని చెప్పి సీఎం గారు కేసీఆర్. అందుకే నేను ఎవరెవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారో నా ఎంబడి వస్తే తీసుకుపోయి చూపిస్తా. అందులో బిడ్డ కోసము అల్లుని కోసం ఎట్లా పెట్టినరో, ఎట్లా అద్భుతంగా కట్టినరో చూపిస్తా. చూడకుండా మాట్లాడడం రెండోది అధ్యక్ష, రెండోది ఇదంతా పారదర్శకంగా ఉండాలని చెప్పి ఆ రోజు ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్లో అందరు శాసనసభ్యులు ప్రతిపక్షాలకు అందరు సమక్షంలోనే డ్రాలు తీసి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలనేటువంటి మా ఆలోచనకు 68,000 ఇండ్లు మేము కంప్లీట్ చేసి డ్రాలో మరి పారదర్శకంగా ఇచ్చినాం.
ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు అవన్నీ లేనిపోని సమస్యలు నేను శ్రీధరరావు కూడా నిన్న కూడా చెప్పిన, మళ్ళీ అనవసరంగా ఘర్షణలు జరుగుతాయి. మీరు పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకొని, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మీరు చేయవలసిందిగా కోరుతూ, చివరిగా మా రెవెన్యూ మినిస్టర్ గారు, హౌసింగ్ మినిస్టర్ గారికి, మీరు హైదరాబాద్ సిటీలో ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలే, ఇప్పుడు ఏమన్నా భవిష్యత్తులో కడతారా? మీరు దయచేసి అది కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. శ్రీ కేపీ వివేకానంద గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 2 BHK సంబంధించి అధ్యక్ష, ఇది మా కుత్బులాపూర్ నియోజకవర్గంలోనే దాదాపు 13,000 ఇండ్లు మన గతంలో మంజూరై 8,000 అంటే 9,000 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. దుందిగేల్ 2 BHK, బహదూర్పల్లి, నిజాంపేట్, కైసర్ నగర్, పోచంపల్లి, గండిమేసమ్మ, కైసర్ నగర్, బహదూర్పల్లి, అదేవిధంగా గాగిలపూర్, బోరపేటలో పెండింగ్ ఉంది అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని అంటే ఈ యొక్క సమస్య మీ వారి దృష్టికి తీసుకురావాలి కాబట్టి అధ్యక్ష, ఈ యొక్క అన్ని హైరైజ్ ఉన్న అపార్ట్మెంట్స్ కాబట్టి అక్కడ వాళ్ళకి మెయింటెనెన్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కిందంతా కూడా కమర్షియల్గా షట్టర్స్ కట్టించి వాటిని ఆక్షన్ చేసి ఆ వచ్చినటువంటి లీజ్ ఆ ఒక డబ్బులతోని ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఎస్టీపీ మెయింటెనెన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి, ఇట్లా కామన్ ఎమ్యూనిటీకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ గురించి ఆ కమర్షియల్ ప్రాపర్టీస్ని అన్ని కూడా షట్టర్స్ కట్టడం జరిగింది అధ్యక్ష. అయితే నేను హౌసింగ్ ఎండి గారితో మాట్లాడినప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోగానే దాన్ని ఆక్షన్ పెడతామని చెప్పారు అధ్యక్ష. అయితే క్యాబినెట్ నిర్ణయం అయ్యింది. అయితే ఇప్పుడు ఏమంటారంటే షట్టర్స్ని సేల్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. సేల్ కాకుండా లీజ్కి ఇస్తే డబ్బులు, ఎందుకంటే సేల్ చేస్తే ఆ డబ్బులని తీసుకుపోయి ఎక్కడ పెడతారు, మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ చిన్న సమస్య వచ్చినా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోవాల్సి వస్తుంది అధ్యక్ష. లోకల్ మున్సిపాలిటీలేమో మాకు సంబంధం లేదు, మీరు హౌసింగ్ వాళ్ళు చూసుకోవాలని వాళ్ళు చెప్తారు అధ్యక్ష. అక్కడ ఏమైపోయిందంటే లోకల్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు మీ మెయింటెనెన్స్ మాకు సంబంధం లేదు, మీరు హౌసింగ్ మాట్లాడుకోవాలి, కలెక్టర్ గారి దగ్గర మాట్లాడాలని చెప్తుంటే ఈ యొక్క కన్ఫ్యూజన్ ఉన్నది. దయచేసి నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ షట్టర్స్ సంబంధించినటువంటి ఆ రెవెన్యూ, ఎందుకంటే ఎస్టీపీ మెయింటెనెన్స్ లేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ బిల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, లిఫ్ట్లు మెయింటెనెన్స్కి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనిపైన మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ మెయింటెనెన్స్ ఎస్టీపీ ఇప్పుడు ఏమైపోయిందంటే హౌసింగ్ బోర్డు నుంచి లోకల్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ అయిపోయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీ ఎవరేమో ఈ పెద్ద మెయింటెనెన్స్ మీ మీడే చేస్తామని చెప్పేసి వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు స్ట్రిక్ట్గా మున్సిపల్ ఎంఏయుడి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ కార్పొరేషన్కి వచ్చేసింది కాబట్టి కమిషనర్ గారికి కానివ్వండి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసి దాని పూర్తి బాధ్యతలు అప్పచెప్పినట్టయితే, ఎందుకంటే అక్కడ ప్రజలు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తున్నది కాబట్టి ఆ ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని దయచేసి మీరు చేయాల్సింది కోరుతున్నారు. రెండోది అధ్యక్ష 10% ఇవన్నీ ఏంటంటే 13,000 ఇండ్లు కట్టినారంటే కుత్బులాపూర్ని అంటే ప్రతి నియోజకవర్గానికి 4,000 చొప్పున 5,000 చొప్పున ఇండ్లు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి సికింద్రాబాద్ నుంచి, మేడ్చల్ నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడ అర్బనైజ్ ఉన్నటువంటి ప్లేస్ లేని ప్రాంతాలు సికింద్రాబాదు, సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు, అటు కుకట్పల్లి, షేలింగ్ చాలా మంది మా దగ్గరకు వచ్చినారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజల రోజు ఇబ్బంది పడ్డారు. మా ఊర్లో ఇల్లు కడుతున్నారు, మా ఊళ్ళకి ఇల్లు ఇవ్వకుండా హైదరాబాద్ ఇల్లు ఇచ్చేస్తారని చెప్పి రోజు గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ దగ్గరికి, మరి మంత్రి గారి దగ్గర కేటీఆర్ గారి పోతే 10% లోకల్ ఎక్కడైతే రెవెన్యూ విలేజ్ వస్తుందో ఆ విలేజ్ గ్రామంలో ఉన్నటువంటి పేదవారు, ఆ గ్రామంలో మండలంలో పేదవారిని గుర్తించండి, దరఖాస్తులు తీసుకొని వారికి లాటరీ పద్ధతులు ఇవ్వమని చెప్పినారు అధ్యక్ష. ఆ 10% ఇల్లు ఇప్పుడు కూడా ఖాళీ ఉన్నాయి. దయచేసి ఆ లోకల్గా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారికి కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ 99 రోజుల కార్యక్రమం ముందు దాంట్లో నిర్ణయం తీసుకొని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కూడా డిమాండ్ ఉంది అధ్యక్ష. దరఖాస్తులు మీరు చెప్పినట్టుగా 1,22,000 ఇండ్లు మీరు పూర్తి చేశారు, ఇంకా పనులునే దాంట్లో మా దగ్గర బౌరంపేట, గాగిలపూర్లో పనులు నడుస్తూ ఉన్నాయి, దాన్ని త్వరగా పూర్తి చేయాలి. దాంతోపాటు మీరు వచ్చిన తర్వాత గౌరవ మరి మంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మా హైదరాబాద్ నగరానికి కొత్త ఇండ్లు ఎన్ని మంజూరు చేశారో చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మందుల సామీర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్ష, పేదలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం శ్రీమతి ఇందిరాగాంధీ పీరియడ్లో ప్రారంభించబడి 74, ఆ తర్వాత చెన్నారెడ్డి గారి పీరియడు, రాజశేఖర రెడ్డి గారి పీరియడు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పీరియడ్లా ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 10 ఏళ్ళు కూడా వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. నా నియోజకవర్గంలో అనంతారం అనే విలేజ్లో
డబుల్ బెడ్రూమ్ కుప్ప ఊలిపోయినాయి, ఇప్పుడు మొత్తం పెంట కుప్ప అయింది. అది బొమ్మలు తీసుకొని చూపెడా అనుకున్నా కానీ గౌరవం కూడా కానీ చూపెడతలేను నేను. ఆ తర్వాత పోల్మల్ల కాడ కట్టినరు, అది బునాది కానీ ఆగిపోయింది. ఇసుక బేరాలు చేసిరు కానీ ఇళ్ళ కోసం చూడలేవాళ్ళు. తర్వాత ఆ నుంచి వెళ్ళి బైరేన్ బండ తక్కలపాడు కూడా కట్టినరు, అవి అట్టే పెండింగ్లో ఉన్నాయి. దయచేసి నేను గౌరవ హౌసింగ్ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. అనంతరం దగ్గర కూలిపోతున్న ఇండ్లు ఏతున్నాయో వాటికి ఇప్పుడు ఇందిరమ్మకి ఇండ్లు ఇచ్చే ఏ విధంగానైతే మనం ఇస్తున్నామో ఆ విధంగా వాటికి కూడా కొంత బడ్జెట్ కేటాయిస్తే రిపేర్ చేస్తే కొంతమందికి అవసరం వస్తాయని కూడా నేను మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అందుకోసమని ఇక్కడ పునాదులు ఏవైతే వేసినరో అన్నిటికి కూడా ఒకసారి కలెక్టర్ కానీ పీడీ గారు కానీ ఆదేశాలు ఇచ్చి అవి ఏ విధంగా మనము ప్రజలకు పంచగలుగుతాము, ఏ విధంగా కంప్లీట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు దాదాపు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాం మనం. వాళ్ళు ఆ బెనిఫిషియర్ కూడా కొంత కలుపు కూడా బ్రహ్మాండమైన ఇల్లు అవుతుంది అది. ఎందుకంటే ఏదో ఒక 10 ఏళ్ల కింద ఏదో అన్నారు, అయిపోయింది, అది ఆడైపోయింది, ఇది ఇటైపోయింది. ఇక దాంట్లో ఇంకో ముచ్చట లేదు, ఎందుకంటే దాని కథ చెప్పి కూడా కూర్చుంటే బాగుండదు. ఇక అందుకోసమనే మనం చేస్తున్న ఈ పర్ఫెక్ట్ హౌసింగ్ స్కీమ్ ఏతుందో అది బ్రహ్మాండంగా పేద ప్రజలు గౌరవంగా బతికే నా సొంత ఇల్లు అనే గర్వంగా నేను ఒక 5-6 ఇల్లు నేను రిబ్బన్ కట్ కూడా చేసిన నేను. అందుకోసమనే అన్ని ఇల్లు కూడా పూర్తయితే గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. మాది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కనుక దయచేసి మాకు ఇంకొక 2500 ఇండ్లు శాంక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ పెండింగ్లో గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బునాదులు ఏతున్నాయో కూలిపోయే పరిస్థితులు ఉన్నాయో వాటికి కూడా కలెక్టర్ గారికి పీడీ గారికి హౌసింగ్ గారికి ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా చేయాలో దాన్ని ఆదేశం చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన తమరికి నేను హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రోటీ కపడా और మకాన్ అనే నినాదం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో దాన్ని నిజం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అధ్యక్ష. గతంలో ఇవాళ ఏ పల్లెకి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ ఊరికి పోయినా ఇల్లు అంటే ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇల్లు మాత్రమే ఇప్పటివరకు పేదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష. పోయిన 10 సంవత్సరాల కాలంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టిండ్రు. ఈ నా నియోజకవర్గంలో కూడా సుమారుగా 600 ఇండ్లు కట్టి పిల్లర్లు వేసి వదిలేసారు అధ్యక్ష. ఒకటైతే కంప్లీట్ సబ్మర్జ్ ఉన్నటువంటి గోదావరి ప్రాంతంలో వేస్తే వరదలు వచ్చినప్పుడు పూర్తిగా మునిగిపోయి అది ఎందుకు పనికి రాకుండా పోయినాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇస్తే ప్రతి ప్రాంతంలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అధ్యక్ష పేదవాడు, నేను చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, ప్రజాప్రతినిధిగా అయిన తర్వాత ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కట్టుకున్న ఎంత బ్రహ్మాండంగా కట్టుకున్నారంటే ఆ ఊళ్ళో పోతే అనేక సంక్షేమాలు ఇస్తున్న వ్యవస్థ ఒకవైపు ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారి యొక్క ఆనందం అది మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఇవాళ ఆ ప్రజలు చెప్తా ఉంటే దానిలో చెప్పడానికి కూడా భాష సరిపోయినంత ఒక గొప్ప కార్యక్రమం మనం చేయగలిగినామా, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఏ రకంగా చెప్పాలని చెప్పి ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అదే దాంతోపాటు అధ్యక్ష నా దగ్గర మేము మొట్టమొదటిసారిగా హౌస్ సైట్స్ కూడా ఇచ్చినాం. స్వయంగా మా రెవెన్యూ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు చాలామంది మినిస్టర్ అందరూ వచ్చి ఒక 400 మందికి హౌస్ సైట్స్ ఇస్తూ ఆ పేదవారికి, ఎలాంటి పేదవారు అంటే రోడ్ల మీద బుగ్గలు అమ్ముకునే వాళ్ళు, చెత్త అమ్ముకునే వాళ్ళు, హౌస్ ఈ ర్యాక్ పిక్కర్స్ వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి అలా ఒక ప్లాట్తో పాటు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఒక బృహత్తమైన కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా గర్వపడాలనిపిస్తుంది. దాంతోపాటు అధ్యక్ష ఈ సమాజంలో ఎవరు కూడా కులం ఉండదు. ట్రాన్స్జెండర్స్ అధ్యక్ష, ట్రాన్స్జెండర్స్కి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 53 మందికి నా దగ్గర
ఇండ్ల పట్టాలు ఇచ్చి అలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కట్టిస్తా ఉన్నాం. వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇవాళ ట్రాన్స్జెండర్కి కులం అంటూ ఉండదు అధ్యక్ష. ట్రాన్స్జెండర్కి వాళ్ళకు అవమానాలు, చిత్కారాలు, దేనికి పనికిరాదు, వాడు చదువుకున్న ఉద్యోగాలు రావు, నిరంతరం సమాజంలో వాళ్ళందరినీ కూడా దూరంగా చూసేటువంటి వాళ్ళని వాళ్ళ ఈ ప్రభుత్వం గుర్తించింది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చింది. దీంతో పాటు పోలీసు ఉద్యోగాలు, మరి రేపు భవిష్యత్తులో ఇంకా అన్ని రకాలుగా ఆదుకోవాలని చూస్తా ఉంది. అయితే ఇక్కడ మా ఇద్దరు మంత్రి వాళ్ళు, పెద్ద మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మా శ్రీధర్ అన్న, మా సీనన్న గారు ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే రామగుండంలో ఇవాళ సింగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన భూములు, జెన్కోకు సంబంధించిన భూముల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చింది అధ్యక్ష. ఇళ్ల పట్టాలు అంటే 15 గజాలు, 50 గజాలు, 60 గజాలు, 70 గజాలు లోపే. ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ఒక 18,000 మందికి పట్టాలు ఇచ్చినారు. ఇంకా 7,000 మందికి ఉన్నారు ఇచ్చేది ఉంది. అదొక త్వరితగతిన పూర్తి చేయాలి. అక్కడ నిరుపయోగంగా ఉండి అక్రమాలకు గురవుతున్న ల్యాండ్స్ కనుక ఇచ్చేది ఉంటే అక్కడ ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ ఇండ్లు అక్కడ ఉన్న ఇంకొక 11,000 మంది పేదవారు గుర్తించిన వారు ఉన్నారు. వారందరికి కూడా ఒక కాలనీ కట్టించేటువంటి కార్యక్రమం చేస్తే ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క పేదవాడికి ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణ పేద ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి యశస్విని. ధన్యవాదాలు అధ్యక్ష. మన ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పేదవాళ్ళ కళ నెరవేరుతుంది. మా నియోజకవర్గంలో కొన్ని ఎస్సీ కాలనీ, ఇంకా అట్లనే ఎస్టీలు ఉన్న దగ్గర ఇల్లు, అంటే గత ప్రభుత్వంలో ఎస్సీలు ఉన్న దగ్గర అది మరి ఏం పథకమో, ఇల్లు కూలగొట్టుకోండి, మీరు ఇల్లు కూలగొట్టుకుంటే ఇల్లు ఇస్తామని చెప్పి పాపం ఎస్సీలను మభ్యపెడితే వాళ్ళందరూ కూడా ఇల్లు కూలగొట్టుకున్నారు. పెరికేడు గ్రామం అని చెప్పి రాయపర్తి మండల్లో, మరి అట్లనే తొర్రూరులో కూడా 6వ వార్డులో చాలా మంది ఇల్లు కూలగొట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మరి అది ఎలక్షన్ ముందు స్టంటా తెలియదు, లేకపోతే ఏందో తెలియదు, ఎంతో మంది పాపం ఇల్లు కూలగొట్టుకొని ఈరోజు నీడ లేకుండా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఇస్తున్నాము. మరి వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు మోసపోయి ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. మొత్తం 40 ఇళ్ల పైన ఉన్నాయి పెరికేడ్లో. పాపం వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ బిడ్డ ఎండకేండి వానకు దడుస్తున్నాము, మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో వెసులుబాటు కల్పించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తి చేసి, అప్పుడు నాణ్యతతోటి కట్టలేదు చాలా మటుకు చూసినట్టయితే, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎవరైతే అసలు జాగా కూడా లేని పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అవి మనం పూర్తి చేసి అలాట్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే ప్రతి పేదవాళ్ళు కూడా ఒకటే కళ ఉంటుంది జీవితకాలం, అంటే మనకి మంచైనా చెడైనా మన సొంత ఇంట్లో జరగాలి, ఏదైనా నా కోరికని మన ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రభుత్వం నెరవేరుస్తుంది అధ్యక్ష. మరి ఎంతో మంది పేదవాళ్ళు వెళ్తుంటే ఊర్లలోకి వెళ్తున్నా కానీ, లేకపోతే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో వాడవాడ తిరుగుతుంటే ఇంకా కూడా వెనుకబడి ఉన్నవి, అంటే మున్సిపాలిటీ అంటేనే టౌన్లో కూడా వెనుకబడి ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అసలు పూరు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2వ విడతల వాళ్ళందరూ కూడా ఇల్లు పెట్టిస్తాం. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళ కళ నెరవేరుతుంది మన ప్రభుత్వంలో. అందరు కూడా గృహప్రవేశాలకి కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఏదో గతంలో లెక్క ఒక్కటి చూపించి 100 మందికి ఆశ పెట్టట్లే మన ప్రభుత్వంలో. ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్రెడీ 3,500 ఇల్లు వచ్చినాయి, ఇంకా కూడా రాబోతున్నాయి. ఇదేదో మభ్యపెట్టే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా పక్కాగా వస్తున్నాయి, అందరు కట్టుకొని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. గృహప్రవేశాలకు కూడా ఎంతో సంతోషంగా అందరినీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అది ఏంటంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మనది, చేతలాల్లో చేసి చూపించే ప్రభుత్వం. అది కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందరూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారంటే అక్కడనే అర్థం చేసుకోవచ్చు, చూపించి ఆశ పెట్టట్లేము. మరి మంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్ టౌన్లో అధ్యక్ష గతంలో కేసీఆర్ గారు
మరి సొంత ఇంటి కళ నిజం చేయడానికి 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. G+5 అంటే 5 ఫ్లోర్స్ అధ్యక్ష. అయితే దాంట్లో 252 హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. కేవలం ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి మరి బెనిఫిషరీస్ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఉండిపోతారు అధ్యక్ష. కానీ ఎందుకేమో ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల కింద మున్సిపల్ ఎన్నికల ముందు కూడా మరి అక్కడ ధర్నా చేసి తొందర హ్యాండ్ ఓవర్ చేయండి, లేకుంటే మేమే వెళ్ళి అట్లా కబ్జా పెడతామని చెప్పేసి మరి అక్కడ ఉన్న టౌన్ ప్రజలు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఇంకో 248 అధ్యక్ష వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని స్లాబ్లో ఉన్నాయి, కొన్ని గోడలు గట్టి ఉన్నాయి. సో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మినిమంగా ఒక 3-4 crores ఇస్తే అయిపోయేదానికి దాన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. మరి ఇంతకుముందు సబ్దాక చెప్పినట్టుగా ఏంటంటే గతంలో ఏంటంటే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి లాటరీ ద్వారా ఎంపిక చేసేవారు అధ్యక్ష. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏం చేశారంటే అధ్యక్ష, అందరి దగ్గర ఆధార్ కార్డులు తీసుకొని ఆ 500 ఇండ్లు ఎర్రచూపుతూ మాకు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మేము ఇండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర రేషన్ కార్డ్స్ తీసుకున్నారు అధ్యక్ష. ఆ రేషన్ కార్డ్స్ మాత్రమే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అప్లికేషన్స్ దాదాపు 4000 అప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే మరి ఇల్లు అనేది అందరికీ సొంత ఇంటి కళ అనేది నిజం కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి బెనిఫిషరీస్ని మీరు తీసుకున్నటువంటి ఒక ఆధార్ కార్డ్స్ కాకుండా రేషన్ కార్డ్స్ కాకుండా అప్లికేషన్స్ని వెరిఫై చేయించండి, లాటరీ ద్వారా ఇవ్వండి. ఎందుకంటే అధికారులు ఇట్సెల్ఫ్ చెప్తా ఉన్నారు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తేనే మేము ఇండ్లు ఇస్తామని. కాబట్టి అది మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అదే కాకుండా రుస్తుంపేట్ విలేజ్లో, సీతారాంపూర్లో, అదేవిధంగా సలావత్పూర్లో, నర్సాపూర్లో ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. బెనిఫిషరీ లిస్ట్ కావాలని దాన్ని రికార్డ్ చేయకుండా ఆపుతా ఉన్నారు. కలెక్టర్ గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా విజ్ఞప్తి చేసినా ఇవ్వట్లేదు. ఆ బెనిఫిషరీస్ నష్టపోతారంటే ఆల్రెడీ గృహప్రవేశం కూడా చేస్తున్నారు, వాళ్ళకి బిల్స్ మాత్రం రావట్లేదు. కాబట్టి దాని ద్వారా మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను ఇమీడియట్ గా ఆ ఇండ్లు కూడా మరి వారికి ఇచ్చే విధంగా వాళ్ళ బిల్స్ అన్ని కూడా రిలీజ్ చేయాలని మీ ద్వారా కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష మనకి కొంతమందికి పాత ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందుకే గతంలో ఇంద్రమ ఇండ్లు వస్తున్నాయని చెప్పేసి నెపంతో ఇప్పుడు శాంక్షన్ చేసిండ్రు. మరి రాకుంటే శాంక్షన్ చేయకుండా బాగుండేది అధ్యక్ష. కానీ శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత వాళ్ళకి బిల్స్ ఆపుతా ఉన్నారు. హెడ్ ఆఫీస్కి పంపించడం, హెడ్ ఆఫీస్ నుంచి క్లియర్ చేస్తే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆ నెపంతో పేదవాడికి ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి అటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా బిల్స్ రిలీజ్ చేయాల్సిందిగా మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. బండారు లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ సార్. సార్ మా దగ్గర ఇంద్రమ్మ ఇండ్లు చెర్లపల్లి ఉన్నాయి సార్. 5000 మంది ఉంటున్నారు సార్. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులలో ఇచ్చింది సార్. దాని తర్వాత ఏమైందంటే ఎవ్వరు పట్టించుకోవడం లేదు సార్. జిహెచ్ఎంసీ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదంటారు సార్. హౌసింగ్ వాళ్ళు అడిగితే వాళ్ళకి సంబంధం లేదంటారు. వాళ్ళకు వాటర్ లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం సార్. నిజంగా కూడా 5000 మంది ఉంటున్నారు. నేను కలెక్టర్ గారికి కలవడం జరిగింది, ఎవ్వరు సంబంధం లేదంటారు సార్. రిక్వెస్ట్ నాది ఏంటంటే ఆ 5000 మంది ఎవరైతే ఉంటున్నారో 50 బ్లాక్లలో ఉంటున్నారు, మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది సార్. దాన్ని అన్ని రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కౌశిక్ రెడ్డి గారు. సార్, గౌరవ మంత్రి గారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హుజరాబాద్ పట్టణంలో ఆల్రెడీ 500 డబుల్ బెడ్రూమ్లు కట్టి రెడీగా ఉన్నాయి సార్. డిస్ట్రిబ్యూషన్ వెంటనే చేసేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమలాపూర్ పట్టణంలో కూడా దాదాపు 350 డబుల్ బెడ్రూమ్లు కట్టి రెడీగా ఉన్నాయి సార్. అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. మర్రిపల్లి గూడెంలో 50 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి రెడీగా ఉన్నాయి సార్. అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. దాంతోపాటు బూజ్నూర్ గ్రామంలో 50 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆడ కూడా కట్టి రెడీగా ఉన్నాయి సార్. దయచేసి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జమ్మికుంట పట్టణంలో ధర్మారం గ్రామంలో దాదాపు 200 ఇండ్లు కట్టి రెడీగా ఉన్నాయి సార్. అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇంకొకటి జమ్మికుంట పట్టణంలో దాదాపు 300 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయి ఉన్నాయి సార్. ఇంకో 30% అయితే అవి కూడా రెడీ అయిపోతాయి సార్. దయచేసి కట్టిన ఇండ్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి దయచేసి పట్టాలు మీరు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. स्पीकर साहब, मैं आपके जरिए हुकूमत को बताना चाह रहा हूँ कि ख़ास तौर से मेरे हल्के कारवान के अंदर जो पिछली गवर्नमेंट ने 540 डबल बेडरूम बनाए गए थे, जिसके अंदर से 300 चिल्लर दिए गए थे और उसके बाद 200 चिल्लर कुछ बचे हुए थे. उसके लिए मैं नुमाइंदगी हमारे हाउसिंग मिनिस्टर साहब को बताया था, कलेक्टर को भी बताया था. वो आज तक वो पेंडिंग पड़े हुए, वो रिलीज़ करने की ज़रूरत है. और उसी तरीके से नई जगह पर जो कुलसुमपुरा पुलिस क्वार्टर्स है वहाँ पर भी लैंड को बताया गया था, ज़मीन की निशानदेही की गई थी, वहाँ पर भी बनाने की ज़रूरत है. और साथ ही साथ
गोलकुंडा और इब्राहिमबाग के बीच में गवर्नमेंट लैंड है 7 एकड़, वहां पर नए 2 BHK बनाने की जरूरत है। और साथ ही साथ नामपल्ली इलाके के अंदर जो बोझा गुट्टे का, इससे पहले हालिया में हमारे बजट की स्पीच पर हमारे नामपल्ली एमएलए साहब ने तफसीलात बताए, जैसा कि 590 पट्टे दिए गए, जिसके अंदर से 280 लोगों के 2 BHK के काम चालू है और कुछ काम पेंडिंग बाकी हुए। और उसी तरीके से जैसा कि हैदराबाद के अंदर जहां पर भी हमारी जमात के फ्लोर लीडर जनाब अकबरुद्दीन अली साहब ने हल्के कारवान हो या बहादुरपुरा हो या नामपल्ली हो या चिन्नान गुट्टा हो या याकुतपुरा हो या मलकपेट हो, जहां जहां पर भी तमाम जगह के एक प्रपोजल दिए गए थे, मैं आपके जरिए हुकूमत को बताना चाहूँ। नागराज गारू। ధన్యవాదాలు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీనల పార్టీ అధ్యక్ష. మరి ఇందిరమ్మ అంటేనే రోటీ కపడా వారి మకాన్ మా సోదరుడు ఇప్పుడే చెప్పినట్టుగా ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి యొక్క కళ స్వప్నం, కళ నిజంగా వారి కళల కన్నా కళ ఇల్లు అధ్యక్ష. ఒక ఆత్మగౌరవంతో ఉండవలసిన ప్రతి కోరుకునే వ్యక్తి తన చావైనా మంచైనా ఏదైనా జరిగేది తన సొంత ఇంట్లో తన సొంత గూడులో జరగాలనే ఏదైతే కళ ఉన్నదో అది పూర్తిగా అవుతున్నాయి అధ్యక్ష. దానికి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, పొంగులేటి శ్రీనన్నకు మా నియోజకవర్గం నుండి ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష. అలాగే చాలామంది చాలా సంతోషంగా వారు చేసుకునే కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించడం, వారి గృహప్రవేశం చేసేటప్పుడు కూడా వారు స్వయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫోటో పట్టుకొని గృహప్రవేశం చేయడం చాలా గొప్ప విశేషం అధ్యక్ష. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలపైన ఏదైతే బాధ్యత ఉందో రోటీ కపడా వారి మకాన్, ప్రతి పౌరునికి ఏదైతే ఇల్లు అలాగే వారికి కూడు గుడ్డ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి మా గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగాన్ని చేతబట్టుకుని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడుచుకుంటూ పోయి ఆ నినాదంతో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో చాలామంది పేద బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉంది అధ్యక్ష. అలాగే వర్ధనపేట నియోజకవర్గం అంటేనే దళితుల కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. ఎక్కువ మంది చిన్న చిన్న కూలీలు ఇసుక పనులు చేసుకొని బ్రతికేవారు అధ్యక్ష. వారికి కనీసం దున్నుకోవడానికి భూములు కూడా లేవు అధ్యక్ష. అలాంటి వారికి ఈ చిరకాల స్వప్నం పూర్తవుతుంటే కొంతమందికి ఆ కట్టుకోలేని స్తోమత ఉంటే మా పొంగులేటి సీనన్న యొక్క ఆదేశాలతోని వారి యొక్క పర్మిషన్ తీసుకొని ఒక ఆస్ట్రానిక్ కంపెనీ ద్వారా ఇప్పుడు 25 ఇండ్లు కట్టిస్తున్న అధ్యక్ష. వారికి 25 ఇండ్లు కూడా చాలా సంతోషంగా వారు ఈరోజు వారి యొక్క సంతోషాన్ని ప్రభుత్వం పక్షాన వ్యక్తపరుస్తున్నారు అధ్యక్ష. ఇంత మంచి కార్యక్రమంలో మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఎక్కడైతే సమ్మక్క సారక్క జాతరకు వచ్చినప్పుడు అందరం ఎమ్మెల్యేలో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఆ బాధ్యత మళ్ళీ పొంగులేటి సీనన్న కప్పచెప్పిండు. తప్పనిసరిగా మళ్ళీ 3500 కంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఇస్తా అని అన్నగారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మీ తరఫు నుండి ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, మా పొంగులేటి సీనన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష. గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు ఒక్క నిమిషం ఇస్తారు అధ్యక్ష. 11 గంటల 10 నిమిషాలు అవుతుంది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరికీ కూడా అంటే డబుల్ బెడ్రూమ్ హౌస్కి సంబంధించి ఈరోజు కూడా మీరు పేదవారికి సంబంధించిన అంశం కనుక సభ్యులందరి ఆలోచనలు తీసుకోవడానికి మీరు అనుమతిస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ సభ్యులను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. స్పెసిఫిక్గా వారి నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో ఉన్న ఏదైనా సమస్య ఉంటే స్పెసిఫిక్గా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేకుంటే షార్ట్ డిస్కషన్ ఎప్పుడైనా ఏర్పాటు చేయండి అధ్యక్ష. ఆ సందర్భంలో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారి పరిపాలనలో ఎట్లయితే ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న పేద ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేసినారో అదేవిధంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మీద మరి గౌరవ ముఖ్యమంత్రి కానీ లేకుంటే
క్యాబినెట్ మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు అందుతున్న నిరుపేదలందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా సభలున్న సభ్యులకు అందరికీ దీనిపైన అడగాలి, రివ్యూ ఇచ్చేయాలని చెప్పేసి ఇంతకుముందు మంత్రి గారికి చెప్పిన తప్పకుండా ఇక్కడనే అసెంబ్లీలో హాల్ లోపల మీటింగ్ పెట్టి ఒక రివ్యూ మీటింగ్ తీసుకొని దీన్ని ఇమీడియట్గా సమస్యలు లేకుండా పరిష్కరించాలని చెప్పేసి మీతో కోరుతూ చివరిగా పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ధన్యవాదాలు సార్. జనగామ పట్టణంలో 800 ఇల్లు డబుల్ బెడ్రూమ్ కింద కట్టింది సార్. కొద్ది డబ్బు ఇచ్చినట్టయితే కంప్లీట్ అయిపోతుంది. బచ్చన్నపేటలోని కేశరెడ్డిపల్లి గ్రామంలో కూడా కొన్ని ఇల్లు కట్టినాయి. మంత్రి గారికి వరంగల్ రివ్యూలో నేను రిక్వెస్ట్ చేసిన, వారు కూడా ఆనాడు కలెక్టర్కి చెప్పిండ్రు, ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఒక ప్రాసెస్ మొదలు పెట్టిండ్రు. ఈ లోపల కలెక్టర్ గారు చేంజ్ అయిపోయేసరికి మళ్ళీ ప్రాసెస్ అంతా వెనుకబడ్డది. కాబట్టి మంత్రి గారికి నేను దయతో విజ్ఞప్తి, ఖచ్చితంగా ఎవరైతే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారో కొంతమంది పోయి ఉంటున్నారు కూడా వితౌట్ పర్మిషన్, వితౌట్ అలాట్మెంట్. కొన్ని ఏమో పైన స్లాబ్స్ పడి కొద్దిగంతా కంప్లీట్ కావాల్సిన దశలో ఉన్నాయి. ఇప్పుడు జనగామ లాంటి ముఖ్య పట్టణంలో కట్టిన వాటిని మనం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మంత్రి గారు ఒప్పుకున్నారు. దాన్ని మరొక్కసారి మీరు పరిశీలి చేసి ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నా. రెండవది, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సమస్య మీరు అలకేట్ చేసి మీరు లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టుకున్న తర్వాత ఇది L1లో లేదు కాబట్టి వీళ్ళకు ఆల్రెడీ వాళ్ళు ఉండే కిరాయి ఇంట్లో వాళ్ళు పక్కా భవనంలో ఉందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళని ఆపడం కానీ, వాళ్ళకి ఎప్పుడో కారు ఉంటే వారు కారు అంటే వాళ్ళు ఏదన్నా డ్రైవర్గా ఉండి అది తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ విధంగా వెహికల్ ఉంది కాబట్టి ఉద్దేశం ఉన్న దాన్ని కూడా ఆపేస్తున్నారు. L3లో ఉన్నది L1లో లేదు అని చెప్పేసి. కాబట్టి ఒకసారి మీరు ఆర్డర్ ఇస్తే, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవడం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ బిల్స్ను వెంటనే వేయించాల్సిందిగా కోరుతున్నాను. మూడోది, 3500 ఇల్లు మీరు శాంక్షన్ చేస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీకి 4.5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అలకేట్ అయినాయి 3,24,536 అలకేట్ అయినాయి. అందులో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాయి 2,62,449. మరి బడ్జెట్లో మీరు ఇప్పటిదాకా పేమెంట్ చేసింది 5,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు, ఫస్ట్ విడతగా చేశారు. దీనికి సంబంధించినవి 12,500 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. మరి బట్టి గారు బడ్జెట్లో పెట్టింది ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరం 12 నెలలకు కూడా పెట్టింది ఇందిరమ్మ ఇళ్ల కోసం 5,000 కోట్లు మాత్రమే. అంటే ఇప్పుడు మీరు శాంక్షన్ చేసి నిర్మాణంలో ఉండే 2,62,449 సంబంధించిన డబ్బులు కూడా వచ్చే బడ్జెట్లో కూడా పెట్టలే. కాబట్టి మరి వీళ్ళకి ఎట్లా పేమెంట్ చేస్తారు? చివరి ప్రశ్న ఏంటంటే, మరి ఇవే కాకుండా వచ్చే సంవత్సరం కూడా మరి 3,500 ఇస్తామని మినిస్టర్ గారు చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పుడు వచ్చే సంవత్సరం కూడా 3,500 చొప్పున ఇస్తాం, ఈ 3,500 అలాగూ ఆ 3,500 అలాగన్నారు. మరి ఈ 3,500కే 3,000 కోట్లు తక్కువైతున్నాయి. మరి వచ్చే 3,500 రూపాయలు 3,500 ఇల్లు ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే ఒక 1 మినిట్ గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్ళు ఇస్తా అని చెప్పారు. కానీ మీరు చెప్పిందే నేను చెప్తా ఉన్నానండి. మీరు చెప్పిందే నేను చెప్తా ఉన్నాను. మీరు అన్నారు, కావాలంటే ఒకసారి రికార్డ్ చూసుకోండి. నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్ళు ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? నియోజకవర్గానికి మొత్తం ఉంటే 70,000 ఇళ్ళు 80,000 ఇళ్ళు ఉంటాయి మ్యాక్సిమం. నియోజకవర్గానికి 4.5 లక్షల ఇళ్ళు ఇస్తా అన్నారు, వీళ్ళు ఇయ్యలేదు. ఏం లెక్కలు అధ్యక్ష ఇవి? ఈ రకంగా సభని రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, వారు చెప్పిందే నేను చెప్తున్నాను అధ్యక్ష. అట్లాగే ఫ్లోలో సార్ అధ్యక్ష, అది రికార్డులో పోయింది కాబట్టి నేను ఆ రికార్డు సెటరేట్ చేయాలి. మీరు అన్నదే నేను చెప్తా ఉన్నాను. మీరు దేంట్లో అన్నా ఉద్దేశపూర్వకంగా అన్నా, మీరు కావాలని అన్నా, లేకపోతే ఫ్లో అన్నా సరే, అది వేరే విషయం. కానీ దాన్ని అయితే సెటరేట్ చేయాలి కదా అధ్యక్ష. అట్లా లేదు. అట్లాగే బిల్లులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నాను. మా హౌసింగ్ మంత్రి గారు
నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు లెక్కను 4.5 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు. దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, అధికారుల్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, హౌసింగ్ శాఖని ఒకటి కాదు, రెండు కాదు, అనేక సార్లు సమావేశాలు పెట్టి అర్హత కలిగినటువంటి వాళ్ళందరి చేత నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు శాంక్షన్ చేపించడం మీరు ఇవ్వండి, శాంక్షన్ చేస్తాం. దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనేక సందర్భాలు సభలో చెప్పారు అధ్యక్ష. చెప్పటమే కాదు అధ్యక్ష, వాళ్ళలాగా మాయ మాటలు చెప్పి భ్రమలు కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాటలు చెప్పి ఓట్లు అడిగి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వకుండా గాలికి వదిలేసిపోయినటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష ఇది. వారు చాలా నిక్కచ్చిగా హౌసింగ్ శాఖ మార్చిన నిక్కచ్చిగా దాని మీద రివ్యూ చేస్తూ నెలకొకసారి కాదు అధ్యక్ష, బిల్లులు వారానికి ఒకసారి బిల్లులు రిలీజ్ చేపిస్తా ఉన్నారు. వారానికి ఒకసారి అధ్యక్ష బిల్లులు మీరు కట్టండి, బిల్లు పెట్టండి, వారానికి నేను ఇప్పించే బాధ్యతని పదే పదే చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంత ఉన్నతమైన కార్యక్రమం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అధ్యక్ష, గూడు లేనటువంటి వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలని, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశ ఆలోచనతో 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికి కూడా, అంత పెద్ద భారమైనప్పటికి కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబం మన కుటుంబమే వాళ్ళ కోసం కట్టాలనేటువంటి ఆలోచనతో అంత భారాన్ని మోస్తూ పనిచేస్తూ ఉంటే అభినందించాల్సింది పోయి మీరు నియోజకవర్గానికి 4.5 లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు, బిల్లులు తగ్గి అధ్యక్ష. బిల్లులు వారు శాంక్షన్ చేసిన దగ్గర నుంచి పదే పదే అధికారులతో రివ్యూ చేసుకుంటూ ఎంత బిల్లులు వస్తే అంత బిల్లులు ఇచ్చుకుంటూ వచ్చారు. మొత్తంగా 5,000 చిల్లర పైబడి బిల్లులు ఈరోజు క్లియర్ చేశారు సంవత్సరానికి. ఈ సంవత్సరం ఎన్ని వేల కోట్లు అవసరమైతే అన్ని వేల కోట్లు రిలీజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక అంచనాకు వచ్చి మొత్తంగా ఉరుకులు పెట్టిస్తే కూడా 5,500-6,000 కోట్లు దాటట్లేదు. కాబట్టి దాన్ని సరిపోయేంత పెట్టాం. పెట్టటమే కాదు, మళ్ళీ రివ్యూ చేసుకుంటూ వారానికి ఒకసారి బిల్లులు ఇచ్చుకుంటూ ఇంకా పెరిగితే కూడా ఇంకొక దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా అడ్జస్ట్ చేసి ఆ బిల్లులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న బడ్జెట్ సమావేశంలో రిప్లై చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా ఈ గౌరవ సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ, దురదృష్టవశాత్తు అధ్యక్ష మీరు వినటానికి సిద్ధంగా లేరు, సభ వదిలిపెట్టి పారిపోయారు. బడ్జెట్ కాగితాలు నింపుతారు, చెవులో పూల్లా పెట్టుకుంటారు. పేదల కోసం ఏ సంక్షేమం ఉన్నా కానీ వినటానికి సిద్ధంగా లేరు. మీరు నిన్న ఇక్కడ ఉండి అది విని ఉండుంటే, మేము చాలా స్పష్టంగా చెప్పాము. నిన్న స్పష్టంగా చెప్తాం కాదు, సభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ చెప్పాం, పిలిపిచ్చాం, ఇచ్చి మీ అందరూ మీ నియోజకవర్గాల్లో దగ్గరుండి సాధ్యమైనంత మేరకు శాంక్షన్ చేసిన ఇళ్ళన్నీ కట్టించే ఏర్పాటు చూడండి. త్వరితగతిన వారం బిల్లులు పెట్టించే బాధ్యత కూడా మీరు తీసుకోండి. ఆ వచ్చే బిల్లులను క్లియర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంత స్పష్టంగా చెప్తే మీరు సభలో లేకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు ప్రజల్ని భ్రమలో పుట్టించి వాళ్ళకి ఏమి చేయకుండా ఉంటే బాగుండని బలమైన కోరికని మనసులో పెట్టుకొని ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం మానవీయ కోణంతో ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క నియోజకవర్గంలో పేదల కథలు చెప్తా ఉంటే, వాళ్ళ బాధలు చెప్తా ఉంటే మీరు కూడా అధ్యక్ష అక్కడి నుంచి ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఆ రోజు ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి సమయంలో ఇందిరమ్మ ఇళ్ళు అనేది అప్పటి వరకు రాష్ట్రంలో లక్షలాది గుడిసెలు ఉండే అధ్యక్ష. గుడిసె అనేదే లేకుండా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆశయంతో మొదలుపెట్టిన స్కీము. ఆ స్కీమ్ తర్వాత మళ్ళీ మీరు 10 సంవత్సరాలు మీరు అధికారంలోకి వస్తారు. పాపం వాళ్ళ జీవితాలను బాగుపడుతున్న టైంలో ఆ టైంకి వచ్చి కూర్చుంటారు. మధ్యలో 10 సంవత్సరాలు వచ్చి కూర్చొని ఆ ఇందిరమ్మ ఇల్లు లేకుండా చేస్తే మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా పోతుంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే కదా అధ్యక్ష శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఆయన హౌసింగ్ శాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూర్చొని 10 సంవత్సరాలు పాపం అన్యాయం అయిపోయారు పేదవాళ్ళు. మనం చేద్దాం, వాళ్ళకి ఒక్క గది ఇల్లు కాదు అధ్యక్ష, 5 లక్షల రూపాయలతో
మేము ఇల్లు ఇస్తాము, దానికోసం ఎన్ని వేల కోట్లైన ఖర్చు చేస్తామంటే ఆ కాగితాలు చెప్తారా అధ్యక్ష వీళ్ళు? పేదలకు ఇచ్చే ఇళ్ళకి చెప్పినటువంటి కాగితాలు చెప్తారా అధ్యక్ష వీళ్ళు? ఆ కాగితాలు చింపి చెవులో పెట్టుకొని పూల్లో పెట్టుకొని పోతారు. వీళ్ళకి అధ్యక్ష పేదల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, ఇంకా వాళ్ళ లెక్కల గురించి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి సభ్యులు చెప్పిన అన్ని మా మంత్రి గారు మానవ కోణంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. అది చేయటమే కాదు, ఇప్పుడు వారు 4.5 లక్షల ఇల్లే కాదు, వారు మొన్న ఒక మాట అన్నారు, ఇంకా అవసరమైతే ఇంకొక 1000 ఇళ్ళు కూడా ఇప్పటికి రాష్ట్రంలో నియోజకవర్గంలో 3500 ఇల్లు ఇచ్చాము, త్వరితగతిన కట్టించండి, ఇంకా అవసరమైతే ఇంకొక 1000 ఇల్లు కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రకటన చేశారు అధ్యక్ష. ఇది కదా ఉదాత్తమైనటువంటి హృదయం అంటే. చెప్పిన మాటలు విని విని అలసిపోయాం అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. మా నిజామాబాద్ నియోజకవర్గ సీనన్న ఒక్క నిమిషం అన్న. శ్రీనివాస్ యాదవ్ గారు 2 నిమిషాలు. శ్రీనివాస్ యాదవ్ గారు వారిని ఇంటరప్ట్ చేసి మాట్లాడిండు. వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. మీకోసం మాట్లాడలే, రాజేశ్వర రెడ్డి గారి కోసం మాట్లాడింది. ఆయనతో మాట్లాడిస్తా. ఆయన మాట్లాడతాడు, మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడతాడు, ఆయనకు అవకాశం ఇస్తా, మీరు మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. మా నిజామాబాద్ నియోజకవర్గం ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు పేదలకు వారి దురదృష్టం ఎంత అంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా నిజామాబాద్ అర్బన్కు రాలేదు అధ్యక్ష ఇప్పటి వరకు. ఇక డబుల్ బెడ్రూమ్లు అంటే 396 నాగారం ప్రాంతంలో కంప్లీట్ అయిపోయి 4 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత అవి అక్కడ కిటికీల గ్లాసులు పలిగిపోవడం, ప్లంబరింగ్ పీకపోయినరు, ఎలక్ట్రిసిటీ వైర్లు పీకపోయినరు, దాని తర్వాత రిపేరింగ్ చేసిండ్రు. అయినా కానీ మళ్ళీ అలర్ట్ చేయలేదు. ఎందుకంటే అది తేనె తుట్టె మాదిరి తయారైపోయింది. ఆ బీఆర్ఎస్ అప్పటి నాయకులకు కమిషన్లు తీసుకొని ఏ ఒక్క లబ్ధిదారుడికి పేదోళ్లకు ఒక్క ఇల్లు కూడా అక్కడ వారికి రాలేదు అధ్యక్ష. గత 1.5 year బ్యాక్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేను అనేక సార్లు మంత్రివర్యులకు నేను విన్నవించుకున్న తర్వాత 1.25 crores ఆ 396 ఇండ్లకు శాంక్షన్ అయింది రిపేరింగ్ కోసము. కానీ ఇంతవరకు అలాట్మెంట్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు అధ్యక్ష. అవి అలాట్ చేసినాక మనం రిపేర్ చేసిస్తే లబ్ధిదారులు సంతోషపడతారు. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ పక్కన 295 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 80% కంప్లీట్ అయింది. వాటికి 2 కోట్లు కేటాయిస్తే అవి కంప్లీట్ అయిపోయి పేదలకు లబ్ధిదారులకు అవి చెందాయని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వివిధ స్టేజ్లలో కొత్తది కట్టాల్సింది లేదు డబుల్ బెడ్రూమ్. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అంటే పేరు అలకొస్తుంది. వివిధ స్థాయిలలో వివిధ స్టేజ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లో ఇంకొక 3 కోట్లు అంటే టోటల్గా 5 కోట్లు కేటాయిస్తే 1.25 కాకుండా సుమారు 1000 డబుల్ బెడ్రూమ్లు పేదలకు దక్కుతాయి. ఇక ఇందిరమ్మ ఇండ్లు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ప్రచారంలో పేదోళ్లకు మాది ప్రజాపాలన, ప్రతి పేదోడికి స్థలంతో ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు ఇస్తా అని చెప్పారు. మొదటి సంవత్సరం ఏ ఒక్కటి కూడా అయ్యలేదు, అది తెడ్డు చూపెట్టేసారు. 2వ సంవత్సరము ఒక లిటిగేషన్ పెట్టారు స్థలం ఉన్న వాళ్లకు. ఇప్పటి వరకు సంవత్సరం పూర్తయినా కానీ అర్బన్లో సగం మందికి కూడా, ఎందుకంటే అర్బన్లో స్థలాలు ఉన్న వాళ్ళు పేదోళ్ళు ఉండరు. ఒక 100 గజాలు కానీ 70-80 గజాలు కొనాలంటే 10 లక్షలు ఉంటుంది. పేదలు కొనే స్థితిలో లేరు. నేను మంత్రి వాళ్ళకి ఇంతకుముందు కూడా లెటర్ ఇచ్చిన, ఈ రోజు కూడా ఇస్తాను. ప్రభుత్వ స్థలంలో 3500 ఇండ్లు ఏదైతే మీరు ప్రతి సంవత్సరం అన్నారో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి 3500 ఇండ్లు ఈ సంవత్సరము మీరు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించవలసిందిగా నేను మీ ద్వారా మంత్రి వాళ్ళని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే ఈ కొత్త సంవత్సరంలో స్థలంతో పాటు 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా
ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. శ్రీ ఆదినారాయణ. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు నా నియోజకవర్గ ప్రజల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తరపున మాట్లాడే అవకాశం, వేదిక అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినటువంటి ఆదివాసీ గిరిజన గూడెలు, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినటువంటి ఇందిరమ్మ రాజ్యం, ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఆదివాసీ గిరిజన గూడెలు కలకలలాడుతున్నాయని ఆనందోత్సవాలు ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి ఆదివాసీ గిరిజన గూడలు కూడా అడవిక ప్రాంతంలో నివాసయోగ్యం కలిగినటువంటి ఆదివాసీ గిరిజన గూడెలు ఈరోజు ఇల్లు లేని నిరుపేదలు ఈరోజు ఆనందోత్సవాలతో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే. ఎన్నో ఏండ్ల కళ, ఎన్నో ఏండ్ల హాస్యం, ఎన్నో ఏండ్ల దృక్పథం, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి అన్నా నువ్వు ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వం తెలపమని ఈ వేదికకి నన్ను నా ప్రజలందరూ పంపినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారు, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా ఆనాడు ఇళ్ల గురించి ఎదురు చూసినటువంటి నా గిరిజన గూడెలు, అదేవిధంగా ఈరోజు బ్రహ్మాండంగా చక్కటి కార్యక్రమంతో చేస్తున్న సందర్భంగా ఈరోజు మరి గతంలో ఆనాడు అరకొరిగా ఎక్కడెక్కడో ఊరికి దూరంగాను నివాసయోగ్యం లేనటువంటి ప్రాంతాల్లో మరి స్థలం సేకరణ చేసి అక్కడ ఎన్నో అరకొరగా 15 ఇండ్లు 20 ఇండ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ అసంపూర్తిగా ఉన్నటువంటి నా యొక్క గిరిజన ప్రాంతం సార్, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అసంపూర్తిగా ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ కూడా ఈరోజు త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు పూర్తి చేస్తూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా శ్రీరాములు వారి పాదాల చెంత ఇందిరమ్మ యొక్క అంకురార్పణ చేసే విధంగా మరి శంకుస్థాపన కూడా ఆనాడు చేయటం జరిగింది. అదేవిధంగా నా నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే నా నియోజకవర్గం బెండలపాడు గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని కూడా మరి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు కూడా రావటం జరిగింది. నా వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సార్ అదేవిధంగా ఈరోజు కొండరెడ్డి ప్రాంతాన్ని ఎక్కడైతే కొండరెడ్డి ప్రాంతాలు ఉన్నాయో సార్, ఈరోజు 100% ఇల్లు ఇవ్వటం జరిగింది. ఏ ఒక్క ఇళ్ళని వదలకుండా 100% ఎందుకు కొండల్లో, కోనల్లో, సెలయేర్ల ప్రాంతంలో, అలవికాని ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు కూడా ఈరోజు ఆశ్రయించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొక్కసారి నా నియోజకవర్గ ప్రజల తరపున మీ ద్వారా ప్రభుత్వానికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ విజయ రమణారావు గారు. అధ్యక్ష, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి విషయంలో ఆనాడు 2004, 2009, 2014 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి చరిత్ర. మరి 2014 ఎన్నికల ముందు ఆనాడు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇవి చిన్నగా అగ్గిపెట్టేంత డబ్బంతా ఉన్నాయి, ఈ ఇల్లు కరెక్ట్ లేవు, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు 10 ఏళ్ల పాటు పేద ప్రజానీకాన్ని మరి మోసం చేసినటువంటి చరిత్ర. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని రేపు మా ప్రభుత్వం వస్తే పేదలకు 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, పేదవాళ్ళే కట్టుకునేటట్టు, మరి అది కూడా ప్రతి వారం ప్రతి సోమవారం నాడు ప్రతి వారం బేస్మెంట్కి 1,00,000, లింటల్ లెవెల్ 1,00,000, స్లాబ్ అయితే 2 లక్షలు ఇల్లు కంప్లీట్ అయితే మొత్తం 5 లక్షలు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో
మరి మొదటి విడతగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 119 నియోజకవర్గాల్లో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా అన్ని నియోజకవర్గాలలో కూడా వివిధ దశలలో కొన్ని పూర్తి కావడం, కొన్ని ఆన్గోయింగ్ ఉండడం, రకరకాలుగా ఇవాళ మరి ఇందిరమ్మ ఇండ్లు నడుస్తూ ఉన్నాయి. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గ్రామాలల్లో అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరి గ్రామీణ ప్రాంతంలో ఇల్లు వస్తుందని చెప్పి ఎదురు చూసినటువంటి పేదవాళ్లకు ఇల్లు రాకుండా ఉండి మరి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చాలామంది కూడా ఇల్లు ఇస్తారు కావచ్చు, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తున్నారు కాబట్టి కట్టిస్తారు కావచ్చు అని చెప్పి మరి ఆనాడు ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా మరి మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక దూరదృష్టితోని ఇవాళ బ్రహ్మాండంగా మరి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. ఒక చిన్న లాస్ట్ సబ్మిషన్ ఏంటంటే అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేసి ఏంటంటే L1, L2, L3 మరి 3 విభాగాలలో మనం ఇండ్లు తీసుకున్నాం. అయితే అక్కడక్కడ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో మనం ఇచ్చినటువంటి అర్హత లిస్టుల L1, L2, L3లా కొంతమంది ఏంటంటే పాత కార్లు కానీ తర్వాత 4 వీలర్ ట్రాక్టర్స్ కానీ మరి అక్కడక్కడ కొంతమందికి ఉండి ఇల్లు శాంక్షన్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిల్లు వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మీరు మొన్న ఏదైతే బేస్మెంట్ కట్టుకున్న ఉన్నోళ్ళకు కూడా మరి అంతమంది బేస్మెంట్ వరకు మనం పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మీరు ఎట్లయితే మరి సీనన్న మీరు ఎట్లయితే అవకాశం ఇచ్చారో ఈ L3లో ఉన్నటువంటి ఏదైతే 4 వీల్ మరి వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళు అంటే అధ్యక్ష వాళ్ళు పేదవాళ్ళు మీ ద్వారా మంత్రి గారు తెలియజేసిన పేదవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఏదో అది ట్రాక్టర్ పెట్టుకొని జీవనోపాధి గడిపడానికి ట్రాక్టర్ పెట్టుకున్నారు. అంతకుమించి వాళ్ళు ఏం ఉన్నోళ్ళు కాదు. కాబట్టి దాన్ని L3లకి తీసేసి వాళ్లకు అర్హత కల్పిస్తే పాపం వాళ్ళు ఇల్లు వచ్చింది కానీ రేపు మనం ఇల్లు ఇవ్వాలి, వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లు లేదు, వాళ్ళకి అంటే జాగా ఉంది అని ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. లాస్ట్గా చివరిగా మీ ద్వారా ఇంకొక విషయం ఏంటంటే మనం అక్కడక్కడ కొంతమంది ఏంటంటే 5 బస్తాలు 10 బస్తాలు 2 బస్తాలు సిమెంట్ తీసుకొని ఉన్నారు. ఆ సిమెంట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళు L3లో వాడు ఉన్నారు. వాళ్ళు మీరు ఏంటంటే అది ఒక్కటి ఆ కంప్యూటర్ ఏదైతే వాళ్ళు లాక్ అయి ఉన్నారో వాళ్ళని మీరు వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. వాళ్ళంతా లేనోళ్ళు అంటే గుడిసెలు ఉన్నారు, తర్వాత కవర్లు కప్పుకొని ఉన్నారు, చాలా పేదోళ్ళు వాళ్ళు. కానీ మనం వాళ్ళకి ఇల్లు ఇద్దామంటే L3లో ఉన్నారు. L3లో ఎందుకు ఉన్నారని చెప్పి చెక్ చేస్తే వాళ్ళకి అప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు 5 బస్తాలో 10 బస్తాలో వాళ్ళ పేరు మీద సిమెంట్ డ్రా చేసి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ సిమెంట్ కూడా మరి డ్రా చేసి వాళ్ళకి తెలియదు పాపం. అప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయింది, ఆ కొత్త అప్పటి తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టిస్తామని చెప్పి ఉన్న ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఆనాడు ఇల్లు వేయింది. ఇవాళ 5 బస్తాలు 10 బస్తాలు సిమెంట్ డ్రా చేసుకున్నందుకు మనం ఏంటంటే వాళ్ళకి L3లో వాళ్ళు వస్తాను కాబట్టి అది ఒక్కటి కూడా మీరు వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారు అధ్యక్ష కేటీఆర్ గారు మీరు ప్రశ్న అడిగితేనే మీకు అవకాశం ఇస్తాం, లేదు మీరు జవాబులు మొత్తం డిస్కషన్లకు వస్తా అంటే వద్దు. క్వశ్చన్ మంత్రి గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష తమరి ద్వారా సుమారు ఒక 22-23 మంది
ఈ పేదోళ్లకు సంబంధించిన ఇళ్లకు సంబంధించిన విషయాల గురించి అనేక ప్రశ్నలు అడగడం జరిగింది అధ్యక్ష. దాంట్లో గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు, రామారావు పవర్ గారు, పాల్వాయి హరీష్ గారు, దానం నాగేంద్ర గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, సంజన్న, పాయల శంకర్ గారు, రామ్దాస్ నాయక్ గారు, వంశీ కృష్ణ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వివేకానందన్న, సామేలన్న, రాజ్ ఠాకర్ గారు, యశస్విని రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి అన్న, కౌశిక్ రెడ్డి గారు, ఎంఐఎం సోదరులు మొయినుద్దీన్ గారు, నాగరాజు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, ఆదినారాయణ గారు, విజయరామారావు గారు. ఈ గౌరవ సభ్యులందరూ అనేక అంశాలు, ఇళ్లకు సంబంధించిన అంశాల గురించి ప్రధానంగా క్వశ్చన్ ఆనాటి ప్రభుత్వం ప్రారంభించిన 2 బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అంశాలతో మొదలెట్టి తదుపరి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉందో ఆ ఇళ్లకు సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా అనేక ప్రశ్నలు అడగటం జరిగింది అధ్యక్ష. నాకు గుర్తున్నంత వరకు, నేను నోట్ చేసుకున్నంత వరకు గౌరవ సభ్యులందరికీ ఈ సభలో లేని రాష్ట్రంలో ఉండే నిరుపేదలందరికీ కూడా అర్థమయ్యే విధంగా స్పష్టంగా కొన్ని విషయాలు మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. ప్రధానంగా ఇక్కడ మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు అధ్యక్ష. ఈ ఇళ్ల అంశానికి వచ్చినప్పుడు, ఒకటి, రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లకి ఒక శానిటరీ ఆనాడు వచ్చింది అధ్యక్ష. దానికి సంబంధించిన అంశం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలోని అప్పటి 10 జిల్లాలు, ఇప్పుడు 23 జిల్లాల్లో సుమారు 21 లక్ష ఇళ్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడి మనసులో, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లిచ్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానికి అధ్యక్ష. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఏదైతే పరిపాలించినప్పుడు సుమారు ఇందాక నేను చెప్పినట్లు సుమారు 2 లక్షల పైచిలకు శాంక్షన్ ఇచ్చి, ఆ శాంక్షన్ ఇచ్చిన దాంట్లో ఇందాక కేటీఆర్ గారు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు, నేను 1,00,000 ఇళ్లు హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో కట్టాము అన్నది. దాంట్లో 1,00,000 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ 1,00,000 ఇళ్లలో సుమారు 70,861 ఇళ్లు మౌలిక వసతులు కొన్ని పూర్తి చేయకుండా ఫుల్ ప్లెడ్జ్ లో అన్ని డోర్లు, స్లాబులు కంప్లీట్ చేశారు అధ్యక్ష. 21,838 ఇళ్లు పిల్లర్స్ తో కానీ, స్లాబ్ లేసిలు కానీ వివిధ స్థాయిలో, ఇందాక మిత్రులు అడిగినట్లు వివిధ స్థాయిల్లో 21,000 ఇళ్లు అసంపూర్తిగా పూర్తయి ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో భాగమే కంటోన్మెంట్ కానీ, జూబ్లీ హిల్స్ లో కొన్ని కానీ, వివిధ ప్రాంతాల్లో ఇందాక వివేకన్న కూడా చెప్పారు. గౌరవ సభ్యులు సీనన్న అడిగినట్లు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుకైనా మీరు 2 BHKకి పెట్టారా అని వారు ప్రశ్నించినందుకు నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని ఈ 26,000 ఇళ్లు ఏవైతే అసంపూర్తిగా కంప్లీట్ అయ్యాయో దాంట్లో 738 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి నా చేతుల మీదనే కంటోన్మెంట్ ఇళ్లు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అంతేకాదు వివేకన్న గారు చెప్పినట్లు వారి నియోజకవర్గంలో కూడా కొన్ని చాలా స్పీడ్ లో వాటిని కూడా పూర్తి చేసే విధంగా బేషజాలకు పోకుండా ఏదైతే ఆనాటి ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో సుమారు 92,000 ఇళ్లు, అందుట్లో 62,000 ఇళ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి కొన్ని మౌలిక వసతులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తి చేయాలని ఆ దిశలో పయనిస్తున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించిన దాంట్లో ఈ
బెనిఫిషరీని సెలక్షన్ చేసిన దాంట్లో కూడా గౌరవ సభ్యులు కూడా గమనించాలి. ఏదైతే ఎలక్షన్కి ముందు మొన్న 2023 ఎలక్షన్కి ముందు కొద్ది నెలల ముందు ఈ 2BHK ఇళ్ళని లాటరీ సిస్టము ఇతరత్రో వాళ్ళు ఫైనలైజేషన్ చేశారు అధ్యక్ష. సుమారు 23,500 ఇళ్ళు చివరి కొన్ని నెలల ముందు ఇచ్చిన వాటిలలో ఇప్పటికీ 12,000 ఇళ్ళు పైగా దాన్ని ఆక్యుపై చేసుకోవటం లేదు అధ్యక్ష. బెనిఫిషరీస్ వచ్చి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీన్ని నేను అనేది కొల్లూరు ప్రాంతం కానీ, అది సంగారెడ్డి జిల్లా కానీ, ఇటు మేడ్చల్ జిల్లా కానీ, ఇటు రంగారెడ్డి జిల్లా కానీ, ఈ జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఏవైతే అవుట్కట్స్ లో 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో 2BHK ఆనాడు కట్టిన వాటిలలో శాంక్షన్ చేసిన ఎలకేషన్ బెనిఫిషరీని ఫైనల్ చేసిన సుమారు 12,000 పైచిలకు ఇప్పటికీ వారు వెళ్ళి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, ఇందాక వివేక్ గారు కూడా చెప్పారు. ప్రధానమైన కారణం ఒక్కటే, ఎవరైతే ఆ పేదవాళ్ళు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఎప్పుడో తరతరాల నుంచి ఇదే పట్టణంలో నివసిస్తూ పొట్టకూటి కోసం వారు ఆ జీవనోపాధి కోసం నివసించే ప్రాంతంలో అయితేనే వాళ్ళు ఉండగలుగుతున్నారు. లేకపోతే అంత దూరంలో మనం ఇల్లిస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాని కారణంగా ఈ 12,000 కానీ 12,500 ఇళ్లు కానీ దాన్ని ఆ బెనిఫిషరీస్ ఫైనల్ చేసుకోలేకుండా ఉన్నారు అధ్యక్ష. గడిచిన ఒక నెల రోజులలో 3 సార్లు ఉన్నతాధికారులు, ఈ 4 కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రి గారు, స్థానిక మంత్రి గారు ముఖ్యులతో 3 పర్యాయాలు రివ్యూ చేశాను అధ్యక్ష. ఏవైతే ఈ 2BHKలు కంప్లీట్ అయి మౌలిక వసతులతో ఏవేవి పెండింగ్ ఉన్నాయి, అదే రకంగా ఆ మౌలిక వసతులకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, కంప్లీట్ అయిన వాటిని ఫైనలైజేషన్ బెనిఫిషరీని ఫైనలైజేషన్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి, బెనిఫిషరీని ఫైనల్ చేసిన ఎంతమంది ఉండటం లేదని లిస్టు తెప్పించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 12,000, 12,500 మంది ఎవరైతే బెనిఫిషరీస్ ని ఫైనల్ చేశారో వారందరికీ కూడా 2 months లో మీరు మీ ఇళ్లలో వచ్చి నివసించకపోతే నెక్స్ట్ బెనిఫిషరీకి ఇవ్వటం జరుగుద్దని కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దీంట్లో 6,500 మంది స్పందించారు అధ్యక్ష ఇప్పటి వరకు. ఆ స్పందించిన దాంట్లో సుమారు 4,000 మంది మాకు దూర ప్రాంతం ఉండటం వల్ల మా ఇంటికి మేము నివసించే మీరు ఇచ్చిన ఇంటికి మాకు నిత్యము పనుండే మా పనులు చేసే ప్రాంతానికి దూరము ఉండటం కారణం చేత మేము అక్కడ ఉండలేకపోతున్నామని కొన్ని సమాధానాలు వచ్చాయి అధ్యక్ష. దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరైతే బెనిఫిషరీని ఫైనల్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఒక 2 months ఎక్స్టెన్షన్ ఇచ్చాము అధ్యక్ష పీరియడ్. వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే సరే, లేకపోతే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాకి పరిసర ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వారికి ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తుంది అధ్యక్ష. తప్పకుండా వాటిని ఖాళీగా ఉంచితే వాటిలో వివిధ రకాలైన ఇందాక మిత్రులు చెప్పినట్లు అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఖాళీగా ఉంచొద్దని ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. ఈ 99 days కి సంబంధించిన అంశం ఏదైతే రోజులు ఉందో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం, వీటిని విత్ ఇన్ ది టైంలో ఎవరైతే నివసించిన వారి ఇళ్లు కానీ అదే రకంగా కొత్తగా అలొకేషన్ చేయాల్సిన వాళ్ళ ఇళ్లు కానీ తప్పకుండా పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు 2017లో మౌలిక వసతుల కోసం సంబంధించిన ఎస్టిమేట్లు శాంక్షన్స్ ఆనాటి ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన కారణంగా, రిజెక్ట్ చేసిన కారణంగా ఒక జీవో ఇచ్చి మౌలిక వసతులకి అలొకేషన్ లేని కారణంగా చాలా కాలనీలు సుమారుగా 80 ప్రదేశాల్లో మౌలిక వసతులకు డబ్బు అవసరం ఉందని 784 కోట్లు శాంక్షన్ చేసిన అధ్యక్ష. ఈ 784 కోట్లలో ఇప్పటికే 432 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా ఈ 784 తోడు నాకు తెలిసి ఇంకా 220 కోట్లు
అవసరం ఉండేటట్లుంది అధ్యక్ష. ఎంత ఖర్చైనా ఆనాటి ప్రభుత్వము చేపట్టిన ఆ 2 BHKలన్నిటినీ పూర్తి చేసి బెనిఫిషరీని నిజమైన బెనిఫిషరీ, ఇందాక మిత్రులు అడుగుతున్నారు L1, L2, L3. L1కి డెఫినేషను పూరిల్లుండి స్థలం ఉంటే దాన్ని L1 కింద ట్రీట్ చేశాం అధ్యక్ష. L2 ఇళ్ల స్థలం లేని వారిని LT కింద చేశాం అధ్యక్ష. L3లో పూరిల్లు కాకుండా రేకుల షెడ్ లాంటి ఉన్న వాటిని L3 అనుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ప్రభుత్వం మొదటి విడత ఏదైతే 4.5 లక్షలు శాంక్షన్ చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 చెంచులందరికీ 12,000 ఇళ్ళు, దాంతో పాటు ట్రైబల్ ITDA ప్రాంతంలోని నియోజకవర్గాలకు అదనంగా 1000 నుంచి 1,200 ఇళ్ళు ఇచ్చాం అధ్యక్ష. ఇవి కాకుండా ఇంకా ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ లో వివిధ కారణాలుగా నష్టపోయిన వాళ్ళకి ప్రతి నియోజకవర్గం అవసరాన్ని బట్టి 10, 20, 30 ఇళ్ళు కూడా ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. రమారమి నాకు తెలిసి ఏది కొత్త శాంక్షన్ లో ఇక 2 BH సెకండ్ పార్ట్ లో చెప్తాను అధ్యక్ష. ఈ 2 BHకి సంబంధించిన దాంట్లో షాపుల విషయం గురించి కూడా అడగటం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏదైతే మనం లీజుకి ఇచ్చినప్పుడు, లీజుకి ఇచ్చింది నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చూస్తున్నాను కాబట్టి ఎప్పుడో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి లీజుకి ఇచ్చిన ల్యాండ్లలో ఆ లీజు డబ్బులు కూడా కట్టని పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం అధ్యక్ష. లీజు కట్టరు, దాన్ని ఖాళీ చేయరు. ఖాళీ చేయమంటే కోర్టు నుంచి ఒక స్టే పట్టుకొస్తారు అధ్యక్ష. ఈ రకంగా ప్రభుత్వ భూములు అయ్యుండి కూడా, ప్రభుత్వానికి ఉపయోగపడకుండా ఉండి కూడా కనీసం ఆ నామినల్ రెంటలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే షాపులకు సంబంధించిన దాంట్లో ఓపెన్ ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బుని ఆ సంఘం ఏదైతే ఆ అపార్ట్మెంట్కు సంబంధించిన యూనియన్ పక్షాన, అదే రకంగా ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారితో జాయింట్ అకౌంట్ తో ఆ డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇతరత్ర ఆ అసోసియేషన్ వాడుకునే విధంగా ఒక జీవోని సర్క్యులర్ని ఇష్యూ చేశాం అధ్యక్ష. ఆ విధంగా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క GHMC పరిధిలోనే కాదు, రాష్ట్రంలో ఇలా షాపులు ఏవైతే ఆనాడు 2 BHKలో కట్టారో వాటన్నిటికీ తప్పకుండా వాటిని కంప్లీట్ చేసి ఆ వచ్చిన డబ్బు ప్రభుత్వం వాడుకోదు అధ్యక్ష. కలెక్టర్ అకౌంట్ లో పెట్టం అధ్యక్ష. కేవలం ఆ అసోసియేషన్ కి సంబంధించిన అధ్యక్షులు, అక్కడ ఉండే మున్సిపాలిటీ 6 గ్రామ సర్పంచి వీళ్ళ జాయింట్ అకౌంట్ లో పెట్టి ఆ ఇంట్రెస్ట్ ని దాని మెయింటెనెన్స్ కోసం వాడే విధంగా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే అన్కంప్లీటెడ్ ఉన్నాయి అధ్యక్ష రాష్ట్రంలో ఈ 2 BHKకి సంబంధించిన ఈ అన్కంప్లీటెడ్ వాటిని పాత కాంట్రాక్టర్లు విల్లింగ్ ఉంటే అదే రేట్లతో కంప్లీట్ చేస్తే వారికి పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అలా కాని పక్షంలో బెనిఫిషరీస్ కూడా ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లోనే కంప్లీట్ కాకపోయినా బెనిఫిషరీని ఫైనలైజేషన్ చేస్తాం అధ్యక్ష. చేసి వారి ఆధ్వర్యంలోనే ఏదైతే గతంలో పేమెంట్ జరిగిందో పేమెంట్ పోను మిగిలిన డబ్బులు వారి అకౌంట్లకి క్రెడిట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్క్ ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. ఆ రకంగా ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇందాక సభ్యులు కొంతమంది అడిగారు ఇందిరమ్మ కమిటీ గురించి, సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్ల గురించి అడిగారు. చాలా స్పష్టంగా ఆ ఇందిరమ్మ కమిటీ జీవోలో స్పష్టంగా చెప్పాము అధ్యక్ష. సర్పంచ్ అనేవాళ్ళు ఏ పార్టీ ఉన్నా పార్టీలకు అతీతంగా సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు కాబట్టి ఆ ఇందిరమ్మ కమిటీకి అధ్యక్షుడు ఆ సర్పంచే అవుతాడు అధ్యక్ష. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇక్కడ పార్టీలకు అతీతంగా అనేక పర్యాయాలు చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వం నుంచి
ఏ రకమైన సూచనలు ఆదేశాలు లేవు అధ్యక్ష. నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఆ నిరుపేదలకు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. అదే రకంగా సర్పంచులు ఇచ్చిన దాన్ని ఫైనలైజేషన్ ముందే చేయరు అధ్యక్ష. సర్పంచి ఆ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఫైనల్ చేసిన దాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఇస్తారు అధ్యక్ష. గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెట్టింగ్ చేసిన తర్వాతనే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఫైనలైజేషన్ చేస్తాడు అధ్యక్ష. ఇందిరమ్మ కమిటీలో సర్పంచ్ ఏ పార్టీ వ్యక్తి ఉన్నా, కౌన్సిలర్ ఏ పార్టీ వ్యక్తి ఉన్నా, ఆ వ్యక్తులు ఫైనలైజ్ చేసిన లిస్టుని గౌరవ కలెక్టర్ గారు వెట్ చేసిన తర్వాత, గౌరవ కలెక్టర్ గారు సిగ్నేచర్ చేసిన తర్వాత గౌరవ ఇన్ఛార్జి మంత్రి ఆ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా మిత్రులు జిహెచ్ఎంసీ పరిధిని గురించి కూడా అడుగుతున్నారు. సభ్యులు లేరు కాబట్టి అక్కడ ఆల్రెడీ ప్రతి డివిజన్ కి కార్పొరేషన్ కి ఒక వ్యక్తి ఆల్రెడీ అఫీషియల్ ఉన్నాడు అధ్యక్ష. అతని ద్వారానే ఆ ఇందిరమ్మ కమిటీ నుంచి గౌరవ కలెక్టర్ గారికి వెళ్తుంది అధ్యక్ష. వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వెట్టింగ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి రోల్ కూడా ఏమి ఉండదన్న. సరే పరిశీలిస్తాం అధ్యక్ష. దీన్ని తప్పకుండా దాన్ని కూడా పరిశీలించి ఎమ్మెల్యేలు కూడా పెడితే బాగుంటుందని ప్రతిపక్ష మిత్రులు అడుగుతున్నారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే 2BHKకి సంబంధించినవి ఉన్నాయో, ఎక్కడ ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి వివిధ స్థాయిలో హోల్డ్ అయి ఉన్నాయో అటువంటి వాటిని పాత ఏజెన్సీలు ముందుకొస్తే ఆ పాత రేట్లతో వాళ్లతో కట్టిపీయటం జరుగుద్ది అధ్యక్ష. వాళ్ళు ముందుకు రాని పక్షంలో బెనిఫిషరీని ఫైనల్ చేస్తాము, బెనిఫిషరీకి బ్యాలెన్స్ డబ్బులు ఇస్తాము, వారి ఖాతాలో జమ చేస్తాము. వారి ద్వారానే ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా ఆదేశాలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇక మూడో పార్ట్ ఇందిరమ్మ ఇళ్ళు మొదటి విడత ఇచ్చాం అధ్యక్ష. మొదటి విడత ఇచ్చిన దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక చెప్పినట్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. నాకు తెలిసి ఈ మార్చి 31వ తారీఖు నాటికి 1,12,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 1,12,000 ఇళ్లు పూర్తి కాబోతున్నాయి అధ్యక్ష. ఇవి కాకుండా వివిధ దశల్లో ఉన్నాయి. మళ్ళీ జూన్ నాటికి మళ్ళీ 1,00,000 పూర్తవుతుంది అధ్యక్ష. తప్పకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, సహచర మంత్రులు కానీ అనేక పర్యాయాలు చెప్పాం అధ్యక్ష. ప్రతి పేదవాడికి, అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. రెండో విడత కూడా ఇందాక రాజేష్ రెడ్డి గారు అడిగారు. రెండో విడత కూడా రేపు ఏప్రిల్ నెలాఖరికి మే మొదటి వారంలో రెండో విడత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం అధ్యక్ష. ఇది సభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇంకా కొంతమంది మిత్రులు ఎక్కడో ఒక దగ్గర సంజయ్ అనుకుంటాను విలేకరులకు ఏదో కట్టించాము ఇల్లు అని అన్నాడు. తప్పకుండా అది కూడా పరిశీలించి అటువంటి అంశాలన్నిటినీ పాజిటివ్గానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుద్ది అధ్యక్ష. చివరిగా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఒక్కటే. అదే రకంగా మీరే పక్కకొచ్చి అడిగారు కదన్నా, హుజూరాబాద్ తో పాటు అనేక నియోజకవర్గాల్లో జగిత్యాల ఉన్నది, హుజూరాబాద్ ఉన్నది, చాలా ప్రాంతాల్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో పూర్తయినా కాకపోయినా బెనిఫిషరీని ఫైనల్ చేస్తాం. పెండింగ్ వర్కులు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి చేసి ఆ నిరుపేదలకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపడతాం అధ్యక్ష. ఈ L1, L2, L3 అంశం ఏదైతే ఉందో L3లో ఉన్న వాళ్ళు L1కి శాంక్షన్ అయి కొన్ని పెండింగ్ ఉన్నాయంటున్నారు అధ్యక్ష. అదే రకంగా గతంలో ఇందిరమ్మ బిల్లు తీసుకొని కొన్ని అసంపూర్తిగా కట్టున్నాయి అధ్యక్ష.
అదే రకంగా గత ప్రభుత్వం ఎన్నికల ముందు గృహజ్యోతి అనుకుంటాను, గృహలక్ష్మి ద్వారా కొన్ని శాంక్షన్ చేసి ఫౌండేషన్లో ఇతరత్ర కట్టి ఆగి ఉన్నాయి అధ్యక్ష. అటువంటి వాటికి కూడా ఆ కట్టిన దాన్ని పట్టి వాటికి కూడా కొంత అమౌంట్ని ఇవ్వాలని ఇన్ఫార్మల్ గా మన కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ రెండో విడత ఇచ్చే దాంట్లో ప్రతి నియోజకవర్గానికి కొంత సైజబుల్ నెంబర్ని ప్రతి నియోజకవర్గానికి వాటిని కూడా శాంక్షన్ చేయటం రెండో విడతలో ఉంటుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష, ఇది ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. నేను ఈ మధ్య శుభకార్యానికి అపశుభకార్యానికి అనేక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ పేదవాళ్ళ ఆనందాన్ని, వాళ్ళు నాతో పంచుకునే ఆ ఆవేదన, వారి ఆనందాన్ని చూస్తుంటే నిజంగా నా కళ్ళమంట కూడా నీళ్లు చెమ్మగిలే అధ్యక్ష. దానికి కారణం ఒక్కటే, మంచి చేస్తే దాన్ని మంచని అంటారు, మంచి చేయకపోయినా బాధపడరు, కానీ మంచి చేస్తానని చెప్పి దాన్ని పూర్తి చేయకపోతే అది ఎవరినైనా ఆ సామాన్యుడు గుర్తు పెట్టుకుంటాడన్నది తమరి ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున సభ్యులు వారి కోరికలని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను చేపట్టి అతి కొద్ది రోజుల్లోనే 1-2 days లోనే దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాను అధ్యక్ష. ఓన్లీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు మీ నియోజకవర్గాల్లో ఈ ఇళ్లకు సంబంధించిన అంశాన్ని దాంట్లో మీరు కమ్యూనికేట్ చేస్తే వితిన్ 24 hours లోపే మీకు రెస్పాండ్ అయి వాటన్నిటినీ రిజాల్వ్ చేస్తామని కూడా మీ తరపున గౌరవ సభ్యులందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ సీరియల్ నంబర్ 33. ఒక్క నిమిషం అధ్యక్ష. అదే రకంగా జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించిన మిస్ అయ్యాను అధ్యక్ష. ఆల్రెడీ రూరల్కి సంబంధించింది ఏ రకంగా అయితే ఒక సిస్టమేటిక్ గా ఈ అలొకేషన్ ని ఫైనల్ చేశామో, జిహెచ్ఎంసీ పరిధిలో గతంలో జరిగిన పొరపాట్లు, ఆ పొరపాటు అంటే వాళ్ళు నివసించే ప్రాంతంలో కాకుండా, నివసించే ప్రాంతానికి దగ్గర కాకుండా ఎక్కడో మనకి 15-20 కిలోమీటర్ల అవతల ల్యాండ్ ఉందని అక్కడ కడితే ఆ పేదోడికి అది ఉపయోగపడట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న ఈ మంత్ జరిగిన 3 మీటింగుల్లో కూడా ప్రత్యేకంగా రివ్యూ చేసిన దాంట్లో ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు నివాసానికి యోగ్యమైనవి ఉన్నాయో అటువంటి వాటిని సుమారు ఇప్పటికే ఒక 14-15 ఐడెంటిఫై చేసిన అధ్యక్ష. దీన్ని ఒక పాలసీని తయారు చేశాం. అతి కొద్ది రోజుల్లోనే కేబినెట్ లో డిస్కస్ చేసి ఈ అర్బన్ ప్రాంతమైన జిహెచ్ఎంసీ